స్టూడెంట్స్, ప్రీవియస్ సెషన్లో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాము. ఈరోజు మరికొన్ని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ప్రీవియస్ సెషన్లో మనము చూడండి, ఈ ఎస్క్యూఎల్ సంబంధించి డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి కమాండ్స్ క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్. సో వీటిల్లో మనము క్రియేట్ గురించి తెలుసుకున్నాము. ఈ క్రియేట్ కమాండ్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే, క్రియేట్ కమాండ్ ఉపయోగించుకొని మనము డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. అలానే డ్రాప్ గురించి నేర్చుకున్నాం. డ్రాప్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? టేబుల్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఇండెక్సెస్ కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు. వీటన్నిటిని కూడా ఏంది, మనం క్రియేట్ కమాండ్ ఉపయోగించుకొని ఈ యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకుంటున్నాము. అలానే ఈ డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్ని డ్రాప్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మనం క్రియేట్ చేసిన ఈ డిఎంఎల్ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్, ఈ డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాము? క్రియేట్ చేసినటువంటి ఒక డేటాబేస్ ఆబ్జెక్ట్స్లో మనకు కావాల్సిన విధంగా డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఆ డేటాని అప్డేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా అప్డేట్ అయినటువంటి డేటాని ఏదైనా సరే అప్డేట్ కావచ్చు, లేదా ఇన్సర్ట్ అయిన కావచ్చు, అలాంటి వాటిని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అంటే సో ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించుకొని మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్లో డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అప్డేట్ కమాండ్ ఉపయోగించుకొని సో డేటాబేస్లో టేబుల్ ఉన్నటువంటి ఆ డేటాని అప్డేట్ చేసుకుంటున్నాం, అంటే మాడిఫై చేసుకుంటున్నాము. అదేవిధంగా సో ఈ డిలీట్ కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ని డిలీట్ చేసుకోవచ్చు. ఆ మొత్తం టేబుల్స్లో ఉన్న రికార్డ్ మొత్తం డిలీట్ చేయొచ్చు, లేదంటే సో స్పెసిఫైడ్ రికార్డ్స్ని అంటే పర్టికులర్ రికార్డుని డిలీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క డేటా మెనిపులేషన్ కమాండ్ ఉపయోగించుకొని మనం పర్ఫామ్ చేస్తున్నాము. అదేవిధంగా డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ కిందకు వచ్చేసరికి సెలెక్ట్ కమాండ్. ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నాము? టు వ్యూ ద పర్టికులర్ రికార్డ్స్ ఆఫ్ ఎ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ మనం వ్యూ చేయొచ్చు. ఎలాగా? సో ఆల్రెడీ మనకు తెలుసు, సెలెక్ట్ కమాండ్ తెలుసు. ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని ఆ టేబుల్లో ఉన్నటువంటి మొత్తం రికార్డ్స్ని మనము ఆ టేబుల్ ఉన్నటువంటి అన్ని కాలమ్స్ రికార్డుని మనం చూడొచ్చు, లేదంటే ఆ టేబుల్లో ఉన్నటువంటి పర్టికులర్ రికార్డుని కూడా మనం చూడొచ్చు. ఆ కమాండ్స్ మనకు తెలుసు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే ఆ స్టార్ అనేది ఇక్కడ ఇండికేట్ ఏం చేస్తుందంటే, ఈ స్టార్ ఇండికేట్స్ ఆల్ ద కాలమ్స్ ఆఫ్ ఎ టేబుల్. ఆ టేబుల్ ఉన్నటువంటి అన్ని కాలమ్స్ని ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా పర్టికులర్ స్పెసిఫైడ్ కాలమ్స్ కావాలనుకున్నట్లయితే సెలెక్ట్ అని చెప్పి కాలమ్ నేమ్స్ ఇచ్చుకొని ఫ్రమ్ టేబుల్ ఇస్తే ఆ టేబుల్లో ఉన్నటువంటి కొన్ని స్పెషల్ అంటే స్పెసిఫై చేసినటువంటి కాలమ్స్ మాత్రమే ఇన్ఫర్మేషన్ మనకి అందిస్తుంది. ఈ విధంగా ఏంటంటే మనం డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని కమాండ్స్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా డేటా మెనిపులేషన్ ఉపయోగించి ఈ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కమాండ్స్ గురించి మనం తెలుసుకున్నాము. అదేవిధంగా డేటా రిట్రీవల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఈ సెలెక్ట్ కమాండ్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఈ విధంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమాండ్స్ గురించి మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మనకి ఒక క్రియేటే కాదు కదా, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఉంది. వీటి గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు మన లెసన్లో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆల్టర్ ఒకటి, డ్రాప్ ఒకటి, ట్రంకేట్ ఒకటి, రీనేమ్. అంటే ఈ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కేటగిరీ కిందకి వచ్చినటువంటి ఈ యొక్క కమాండ్స్ ఆల్రెడీ క్రియేట్ గురించి మనకు తెలుసు. అదేవిధంగా ఆల్టర్ గురించి తెలుసుకోవాలి. ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ కమాండ్స్ నేను ఈరోజు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆల్రెడీ తెలుసు, మనం ఏం చేయాలి? టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి, టేబుల్లో డేటాను ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత ఏంది? ఈ మిగతా కమాండ్స్, ఆల్టర్ కమాండ్ ఎందుకు వాడుకోవాలి, సో డ్రాప్ కమాండ్ ఎందుకు వాడాలి, ట్రంకేట్ ఎందుకు వాడాలి, రీనేమ్ అనే కమాండ్ ఎందుకు వాడాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చేసరికి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ ఉన్నటువంటి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ ఈ కమాండ్స్ గురించి మనం పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గో టు ద ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్. రైట్, ఇప్పుడు ఎస్క్యూఎల్ కమాండ్ ప్రాంప్ట్ అనేది మనకి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు, మనం ఎస్క్యూఎల్ అనేది డేటాబేస్తో ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అంటే మనం కనెక్షన్ కమాండ్ వాడుకొని కనెక్ట్ చేసుకోవాలి. కన్ యూజర్ నేమ్ SYST ఇన్ సిస్టమ్ అండ్ పాస్వర్డ్ టైగర్. చూడండి, మన ఎస్క్యూఎల్ డేటాబేస్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనము ఏం చేయాలనుకుంటున్నాము? సో మనం కావాల్సినటువంటి డేటాబేస్ యొక్క ఆబ్జెక్ట్స్లోకి డేటాని ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని ఏ విధంగా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా ఆల్టరింగ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ముందుగా మనకి ఆ డేటాబేస్ ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ప్రీవియస్ సెషన్లో మనం ఏం చేసాము అంటే, ప్రీవియస్ సెషన్స్లో మనము సో స్టూడెంట్ టేబుల్ తీసుకున్నాము, అదేవిధంగా లైబ్రరీ టేబుల్ గురించి తీసుకున్నాము. ఇక్కడ ఆ టేబుల్స్ అనేవి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో ఏం చేసామంటే డ్రాప్ అంటే రిమూవ్ చేసాం. డేటాబేస్లోని ఆ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసాం ఆ డ్రాప్ కమాండ్ ఉపయోగించుకుని. సో కాబట్టి ఆ ఆబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయా లేవని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో కాబట్టి డిస్క్రిప్షన్ అనే కమాండ్ వాడుకుంటున్నాను.
DESC description, student, STUD in student. సో ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ అనేది ఒక డేటాబేస్లో స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ డేటాబేస్లో లేదండి, ఎందుకంటే మనం ప్రీవియస్ సెషన్లో డ్రాప్ చేసినాం. అదేవిధంగా లైబ్రరీ ఉందేమో చూద్దామండి. సో ఆబ్జెక్ట్ లైబ్రరీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ లైబ్రరీ అనే ఆబ్జెక్ట్ కూడా అంటే ఈ టేబుల్ కూడా డేటాబేస్లో ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? సో ఈ యొక్క టేబుల్ స్టూడెంట్ కానీ లైబ్రరీ టేబుల్ కానీ ఏదో ఒక టేబుల్ని ఏదో ఒక ఆబ్జెక్ట్ని డేటాబేస్లో క్రియేట్ చేసి దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేసుకుని ఆ తర్వాత ఈ ఆల్టర్ కమాండ్ని ఏ విధంగా వాడుకోవాలో మనం ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్ రాస్తున్నాను, టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. చూడండి, క్రియేట్ ఆల్రెడీ మనకు తెలిసిన కమాండ్ అండి. క్రియేట్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కిందకి వచ్చే కమాండ్. చూడండి, మీకు ఖచ్చితంగా ఇవి తెలియాలండి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కింద వచ్చే కమాండ్స్ ఏంటి, డిఎంఎల్ కిందకి వచ్చే కమాండ్స్ ఏంటి, డేటా రిట్రీవల్ కింద వచ్చే కమాండ్స్ ఏంటి, టీసీఎల్ కిందకి వచ్చే కమాండ్స్ ఏంటి, డీసీఎల్ కింద వచ్చే కమాండ్స్ ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు డీసీఎల్ గురించి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డిడిఎల్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కిందకి వచ్చి క్రియేట్ కమాండ్ వాడుతున్నా. క్రియేట్ సిఆర్ఈ, ఎందుకంటే నేను టేబుల్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ సిఆర్ఈఏటి క్రియేట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ STUD ఇన్ స్టూడెంట్ టేబుల్. సో తర్వాత దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ కావాలనుకుంటున్నాను. ఫీల్డ్స్ అంటే కాలమ్ నేమ్స్. సో వచ్చి ఐడి, వచ్చి నెంబర్ NUMBR నెంబర్, 2 అంటే ఆ నెంబర్ సైజ్ 2 అంటే ఎట్లాగా సపోజ్ నేను నెంబర్ అనే వాల్యూ ఎలా ఎంటర్ చేస్తాను, స్టూడెంట్ ఐడి అనగానే నేను ఎంటర్ ద స్టూడెంట్ ఐడి అంటే నేను 1 ఇస్తే తీసుకుంటుంది, అలానే 10 ఇస్తే తీసుకుంటుంది, అలానే 101 ఇస్తే తీసుకోదండి. ఎందుకని? దాని లెంత్ ఎంత 3 ఉంది, దీని లెంత్ ఎంత, మనం ఇచ్చిన లెంత్ ఎంత 2 అంటే ఆ లెంత్ సైజ్ అనేది లెంత్ ఐడి యొక్క లెంత్ని ఐడెంటిఫై చేస్తుంది. సో మనం 100 లోపల అంటే 100 ఇస్తే తీసుకోదు, 99 ఇస్తే తీసుకుంటుంది, అంటే ఏంది దాని లెంత్ ఎంత 2 ఇచ్చాం కాబట్టి 2 తీసుకుంటుంది సైజు. సో అదేవిధంగా నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ ఎస్ నేమ్ తీసుకుంటున్నాను. ఎస్ నేమ్ వచ్చేసరికి క్యారెక్టర్ CHR క్యారెక్టర్ 20 సైజ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు టేబుల్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. కావాలని చెక్ చేసుకోవాలంటే రాసుకోవచ్చు, డిస్క్రిప్షన్ కమెంట్ రాసుకున్నట్టయితే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ వచ్చిందా, ఐడి అంటే ఈ డిస్క్రిప్షన్ అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ స్టూడెంట్ అంటే ఈ స్టూడెంట్ టేబుల్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తుంది, అంటే దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, దానికి డేటా టైప్ ఏంది, సైజ్ ఎంత అని చూపిస్తుంది. సో ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ టేబుల్ మనం డేటాని ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ కమాండ్ ఎక్కడ ఉంటుంది, డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ కిందకి వస్తుంది. అంటే ఈ ఇన్సర్ట్ కమాండ్ ఉపయోగించుకొని వీఆర్ ఇన్సర్టింగ్ ద డేటా ఇంటూ ద టేబుల్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఈ ఇన్సర్ట్ కమాండ్ వాడుకుంటాను. చూడండి, ఆల్రెడీ తెలుసండి ఇన్సర్ట్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇన్సర్ట్ అనేది మనం 2 వేస్లో వాడుకోవచ్చు. ఏ విధంగా అంటే డైరెక్ట్గా వాల్యూస్ని టేబుల్లో ఇన్సర్ట్ చేయొచ్చు, లేదా అడ్రస్ మెథడ్ని ఉపయోగించుకొని వాల్యూస్ని టేబుల్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు, ఈ 2 మెథడ్స్ మనకు తెలుసు క్లియర్గా, ఎందుకంటే ప్రీవియస్ సెషన్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం ఎన్ని విధాలుగా మనం వాడుకోవచ్చు. అంటే ఏంది, అడ్రస్ మెథడ్ వాడుకోవచ్చు, వాల్యూ మెథడ్ వాడుకోవచ్చు, అదేవిధంగా స్పెసిఫిక్ కాలమ్స్లో డేటాను ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అలానే స్పెసిఫైడ్ అడ్రస్ మెథడ్ ఉపయోగించుకొని స్పెసిఫిక్ కాలమ్స్లో డేటాను ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంది ఇన్సర్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నేను ఏదో ఒక మెథడ్ వాడుకొని ఈ టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. కామన్ థింగ్, నేను వాల్యూ మెథడ్ వాడుకుంటున్నాను. ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ మనకు తెలుసండి, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ అంటే ఏంది, ఈ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఏంటిది, వాల్యూస్ని. ఏంటి ఆ వాల్యూస్, కాబట్టి వాల్యూస్ రాశాను. వాల్యూస్ ఏం ఇన్సర్ట్ చేస్తున్నాను, ఐడి అంటే నెంబర్, ఇంటీజర్ కాబట్టి నువ్వు 1 ఇస్తున్నాను. అలానే ఏంది, క్యారెక్టర్కి ఇప్పుడు ఏం చెప్పాను, సింగిల్ కొటేషన్ రాయాలి. నేమ్ వచ్చేసరికి సీను. ఓకే, నేమ్ రాశాను. ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తే ఏంది, 1 రో ఈజ్ క్రియేటెడ్, ఒక రో అనేది క్రియేట్ అయింది, అంటే ఒక రికార్డ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. నేను అదేవిధంగా ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ రికార్డ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రికార్డ్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. సెకండ్ నేమ్ వచ్చి రాము. సో 2 రికార్డ్స్ ఇన్సర్ట్ అయిపోయాయి. కావాలంటే చూడండి, సెలెక్ట్ కమాండ్ వాడుకొని ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూసుకోండి. చెప్పాను డేటా రిట్రీవల్ కమాండ్ అంటే ఏంది, సో డేటా రిట్రీవల్ కమాండ్ కిందకి వచ్చి డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ కిందకి వచ్చేసరికి సెలెక్ట్ కమాండ్ ఒకటే ఉంటుంది.
ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని సో వీ జస్ట్ లుక్ ఇన్ టు ద టేబుల్, వాట్ ఆర్ ద డేటా ఆఫ్ ద టేబుల్, టేబుల్ ఏ డేటా ఉందో మనం చెక్ చేసుకోవచ్చు. సో స్టార్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్. చూడండి ఆ టేబుల్ ఏమున్నాయి, ఐడి ఉంది, నేమ్ ఉంది, దాని కింద వచ్చరికి ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది సెలెక్ట్ కమాండ్ ఎందుకు అర్థమైందండి? సో టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ద టేబుల్, టేబుల్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. రైట్, సరే బాగానే ఉంది. ఇప్పుడు 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది దేని గురించి చెప్తాను. ఈ రోజు లెసన్లో నేను ఏం చెప్పాను, ఈ రోజు లెసన్లో మనం తెలుసుకోబోయేది ఆల్టర్ గురించి తెలుసుకుంటున్నాం అని చెప్పాను. చూడండి ఈరోజు సెలెక్ట్ కమాండ్ రాస్తే దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు మనము తెలుసుకునేది ఆల్టర్ గురించి తెలుసుకుంటున్నాం. ఆల్టర్. సో ఆల్టర్ అంటే ఏంది? టు ఆల్టరింగ్ ద టేబుల్, అంటే టేబుల్ ఆల్రెడీ ఆల్టర్ గురించి తెలుసుకుంటున్నాం. ఆల్టర్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఒక టేబుల్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో ఇప్పుడు సమ్ రీజన్స్ వల్ల ఆ టేబుల్ని ఆల్టర్ చేయాలి. అలాగే ఆల్టర్ చేయాలి అంటే సపోజ్ ఇప్పుడు మనం చూసాము ఈ స్టూడెంట్ టేబుల్లో ఏమున్నాయి చూడండి. చూడండి ఈ టేబుల్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, ఐడి ఫీల్డ్ ఉంది, నేమింగ్ ఫీల్డ్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్లో ఐడి ఫీల్డ్, నేమ్ ఫీల్డ్ అని, స్టూడెంట్ నేమ్ ఫీల్డ్ అని ఉంది. ఇప్పుడు కొన్ని రీజన్స్ వల్ల నాకు ఏం కావాలంటే ఒక న్యూ ఫీల్డ్ అని యాడ్ అవ్వాలి. ఈ టేబుల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి టేబుల్లో నాకు ఒక న్యూ ఫీల్డ్ అనేది యాడ్ అవ్వాలి. అది స్టూడెంట్ డేట్ అనేది, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్ ఆ ఫీల్డ్ అనేది కావాలి. సో ఆ ఫీల్డ్ కావాలనుకున్నట్లయితే మనం ఏం చేస్తాము అంటే ఆల్రెడీ ఉన్నటువంటి టేబుల్ని డ్రాప్ చేసి మళ్ళీ టేబుల్ని క్రియేట్ చేయకూడదు. అలా క్రియేట్ చేస్తే తక్కువ అవుతుంది, అలా కాదు. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆల్టర్ అనే ఒక కమాండ్ వాడుకోవాలి. ఇది కూడా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కిందకే వస్తుంది. ఈ ఆల్టర్ అనే కమాండ్ కూడా డేటా డెఫినేషన్ కిందకే వస్తుంది. ఈ ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని ఏం చేస్తాము అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి టేబుల్ ఉన్నటువంటి కొత్తగా ఏవైనా కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటే ఆ కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి టేబుల్ ఉన్నటువంటి కొన్ని కాలమ్స్ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. ఏమన్నా కాలమ్స్ ఏదైనా ఆల్రెడీ టేబుల్లో ఎగ్జిస్ట్ అయినటువంటి కాలమ్స్ యొక్క సైజుని, ఒక డేటా టైప్ యొక్క సైజుని రీసైజ్ చేయాలనుకున్నట్లయితే మనం వాటిని చేయొచ్చు. అదేవిధంగా రీనేమ్ చేసుకోవచ్చు, కాలమ్స్ యొక్క రీనేమ్ని కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏదంటే ఈ ఆల్టర్ కింద మనం చేసేటువంటి ఆపరేషన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. చూడండి ఏ విధంగా చేస్తాను. ఫస్ట్ చూడండి యూజింగ్ ఆల్టర్ కమాండ్ ఉపయోగించి మనం ఏ విధంగా పర్ఫామ్ చేస్తామో చూడండి. ఫస్ట్ చెప్పాను ఇప్పుడే యాడింగ్ కాలమ్స్ అంటే నేను కొత్తగా ఒక కాలమ్ని యాడ్ చేస్తున్నాను. అసలు ఆల్టర్ కమాండ్ ఎందుకంటే సో ఆల్టర్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ఆల్టరింగ్ ద టేబుల్ని ఆల్టర్ చేయడం కోసం వాడుకుంటున్నాము. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి టేబుల్ని ఆల్టర్ చేయడానికి వాడుకుంటున్నాము. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చి ఏంటంటే యాడింగ్ కాలమ్స్. నేను ఒక కొత్త కాలమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏ విధంగా అంటే చూసాము ఆల్రెడీ. సో స్టూడెంట్ టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ చూసినట్లయితే మనకి ఏముంది, దీంట్లో ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది. ఇప్పుడు నేను కొత్తగా ఏం చేయాలనుకుంటున్నాను అంటే స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, ఒక డేట్ ఇన్ఫర్మేషన్ గురించి నాకు ఈ యొక్క ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్లో కొత్తగా ఒక కాలమ్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో కొత్త కాలమ్ని యాడ్ చేయాలనుకుంటున్నాను టేబుల్ని. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్ని మనం ఆల్టర్ చేసుకుంటాం. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్ కమాండ్ రాసుకోవాలి. ఎలా రాస్తానో చూడండి. ఆల్టర్ టేబుల్ ఖచ్చితంగా రాయాలండి. ఆల్టర్ టేబుల్ అని చెప్పి టేబుల్ నేమ్ ఏదైతే ఉంటే అది స్టూడెంట్. ఇప్పుడు ఏం చెప్పాను నేను, నాకు కొత్తగా ఏం కావాలి, ఒక కాలమ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో యాడ్ కాలం నేమ్ వచ్చరికి ఏంది, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్. అక్కడ డేటా టైప్ ఏంది, డేట్ రాస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఎంటర్ చేయగానే ఆ ఒక్క కాలం అనేది మనకి యాడ్ అయిపోతుంది. చూడండి టేబుల్ ఆల్టర్డ్, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఏమొచ్చింది, టేబుల్ ఆల్టర్డ్ అని చెప్పి వచ్చింది. అంటే టేబుల్ అనేది ఆల్టర్ అయిపోయింది. అంటే ఆ కొత్తగా మనం క్రియేట్ చేసినటువంటి కాలం అనేది ఈ టేబుల్లో ఎగ్జిస్ట్ అయింది. అంటే మనం కొత్తగా యాడ్ చేసినటువంటి కాలం ఏది, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్ అనే ఒక ఫీల్డ్ అనేది ఈ టేబుల్లో స్టూడెంట్ టేబుల్లో యాడ్ అయిపోయింది. సో కావాలని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి, ఆ స్ట్రక్చర్ వచ్చేస్తుంది మీకు. డిఎస్సి డిస్క్రిప్షన్, STUDENT స్టూడెంట్. ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందో డిస్క్రిప్షన్ చూసారా. ఇంతకుముందు డిస్క్రిప్షన్లో ఏముంది, ఐడి నేమ్ ఉంది. ఈ ఆల్టర్ కమాండ్ ద్వారా మనం కొత్తగా ఏం చేసాము, ఒక కాలంని యాడ్ చేసాం. ఒక కాలంని యాడ్ చేసినాక ఇప్పుడు ఏమైంది, ఆ టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఏంది చూడండి, ఐడి వచ్చింది,
నేమ్ వచ్చింది, డేట్ ఆఫ్ జాయిన్ వచ్చింది. సో ఈ విధంగా ఏంది, ఒక కొత్త కాలంని ఈ టేబుల్లో యాడ్ చేసాం. అది ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని ఏం చేయొచ్చు, ఒక కొత్త కాలంని యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయినటువంటి టేబుల్లో ఒక న్యూ కాలంని యాడ్ చేసుకున్నాం. అదేవిధంగా ఏం చేస్తాం, ఇప్పుడు చూడండి ఈ టేబుల్లో డేటా ఏముందో చెక్ చేసుకోనుకున్నట్లయితే ఎస్సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టడ్ స్టూడెంట్. మీరు డౌట్ రావచ్చు ఏమని, ఆల్రెడీ ఈ టేబుల్లో డేటా ఉంది, కొత్తగా కాలం యాడ్ చేస్తే అక్కడ టేబుల్లో ఆ డేటా ఏమొస్తుంది అంటే, ఆ టేబుల్లో డేటా ఏమొస్తుంది, నల్ వస్తుంది. ఎందుకని, ఇది ఆల్రెడీ క్రియేట్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్, ఇది డేటా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొత్తగా ఒక కాలం యాడ్ చేసాం, దాని కింద డేటా ఉందా, డేటా ఏం లేదు. సో డేటా లేదు కాబట్టి మనం ఏం చేసాము, ఆల్రెడీ నల్స్గా స్టోర్ అయిపోతుంది. ఓకే, నల్స్గా స్టోర్ అయిపోతుంది చూసారుగా. సో ఈ ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకుని ఫస్ట్ మనం చేసాం, సో ఒక టేబుల్లో కొత్తగా ఒక కాలంని యాడ్ చేసాము. ఆ కాలం యాడ్ చేసిన తర్వాత మనం చెక్ చేసుకున్నట్లయితే, ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించుకొని చెక్ చేసుకున్నట్లయితే ఆ కొత్తగా సెలెక్ట్ చేసినటువంటి కాలంలో, కొత్తగా యాడ్ అయినటువంటి కాలంలో ఏమైనా డేటా ఉందా, ఏం డేటా లేదు, నల్స్ ఉంటుంది. సో అది ఫస్ట్ కమాండ్. అలానే ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చరికి రిమూవింగ్ ద కాలం. మనం యాడ్ చేసినటువంటి కాలమ్స్ని లేదా ఎగ్జిస్టింగ్ కాలమ్స్ రిమూవ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక కాలమ్స్లో డ్రాప్ కమాండ్ వాడుకోవాలి. అది ఎలా చేస్తానో చూడండి. అంటే ఏంది, సో ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని కొత్తగా కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, అలానే కాలమ్స్ని డ్రాప్ చేసుకోవచ్చు, అలానే రిమూవ్ చేసుకోవచ్చు, అలానే రీనేమ్ చేసుకోవచ్చు, అలానే మాడిఫై చేసుకోవచ్చు. ఈ 4 కమాండ్స్ మనం చేసుకోవచ్చు. ఏమేమి చేసుకోవచ్చు, ఒకటి ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని కొత్త కాలమ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు, అలానే ఆల్రెడీ ఉన్నటువంటి కాలమ్స్ని డ్రాప్ చేయొచ్చు, అదేవిధంగా ఏం చేస్తున్నాను, రీనేమ్ చేసుకోవచ్చు, అదేవిధంగా డేటా టైప్స్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇవన్నిటిని కూడా మనం కమాండ్స్ రాస్తున్నాం. ఇప్పుడు చూడండి నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రిమూవ్ అంటే ఏంది, ఒక కాలం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన కాలంని డ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూడండి. అది కూడా ఆల్టర్ కమాండే, ALTR ఆల్టర్ టేబుల్. ఇదంతా డెఫినేషన్ లాంగ్వేజ్ అండి, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. అంటే డెఫినేషన్ టేబుల్స్ డెఫినేషన్స్ మీద మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. అది ఆల్టర్ టేబుల్ STUD స్టూడెంట్ డ్రాప్. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఇప్పుడు ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది. నాకు కావాల్సింది ఏంటంటే డ్రాప్ చేయాలనుకుంటుంది నేను స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్ కాదండి, నేను స్టూడెంట్ నేమ్ని డ్రాప్ చేయాలనుకుంటున్నాను. అది పాసిబిలిటీ అవుతుందో లేదో చూసుకోండి. ఆల్రెడీ డేటా ఉంది, ఉన్నా కూడా ఏంది, మనం ఈ డ్రాప్ కమాండ్ ఆల్టర్ యొక్క డ్రాప్ కమాండ్ వాడుకొని ఏం చేస్తున్నాము అంటే ఆ యొక్క కాలమ్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఆ కాలమ్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, డ్రాప్ ఏ కాలం కావాలనుకుంటున్నాం మనము, డ్రాప్ ఎస్ నేమ్ని రాశాను. ఇప్పుడు చూడండి నాకేమవుతుందంటే టేబుల్ ఈజ్ ఆల్టర్డ్, టేబుల్ ఉంది ఆల్టర్ అయింది. అంటే ఏంది, టేబుల్ ఒక ఆల్టర్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కాలం ఉంటుందా, స్టూడెంట్ నేమ్ అనే కాలం ఉండదు ఆ టేబుల్లో. కావాలంటే చెక్ చేసుకోండి. మనం ఇప్పుడు టేబుల్ స్ట్రక్చర్ రాసుకున్నట్లయితే DESCSTUDENT స్టూడెంట్. డిస్క్రిప్షన్ కమాండ్ రాసుకున్నట్లయితే చూడండి, ఐడి ఉంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది, కానీ ఎస్ నేమ్ ఉందా, లేదు. ప్రీవియస్గా ఏముంది, ప్రీవియస్గా ఐడి ఉంది, స్టూడెంట్ నేమ్ ఉంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది. ఎప్పుడైతే మనము ఈ ఆల్టర్లో డ్రాప్ కమాండ్ వాడామో, డ్రాప్ అంటే ఏంది, పర్టికులర్ కాలంని తీసేయని చెప్తున్నాం. సో ఏంది కాలంని, స్టూడెంట్ నేమ్ అంటే ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ అంటే ఈ టేబుల్ని ఆల్టర్ చేయండి. అంటే ఆల్టర్ ఏం చేయాలనుకుంటున్నాను, డ్రాప్ చేయాలనుకుంటున్నాను. అంటే ఆ కాలంని డ్రాప్ చేయాలనుకుంటున్నాను, ఒక పర్టికులర్ కాలంని డ్రాప్ చేయాలనుకుంటున్నాను. డ్రాప్ చేస్తే ఏమైంది, సో ఆ స్ట్రక్చర్ చూడండి ఏ విధంగా వచ్చిందో, ఐడి డేట్ ఆఫ్ జాయిన్ వచ్చింది, కానీ ఏది నేమ్ లేదు. అంటే ఏంది, ప్రీవియస్ దాంట్లో కంపేర్ చేస్తే ఈ యొక్క స్టూడెంట్ నేమ్ అనే దాన్ని డ్రాప్ చేసాము. అంటే ఇప్పుడు ఏమి నేర్చుకున్నాం, కాలమ్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, అలానే ఏ విధంగా డ్రాప్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మాడిఫై చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మాడిఫై అనే దాని గురించి మనం తెలుసుకోవాలండి. సో మాడిఫై అంటే ఇప్పుడు చూడండి, స్టూడెంట్ ఐడి వచ్చేసరికి లెట్స్ గో టు ద రైట్. ఇక్కడ చూడండి, మాడిఫై కమాండ్ గురించి తెలుసుకుంటాం. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద ప్రిసిషన్ ఆఫ్ కాలమ్స్, అంటున్నాం. ఈ కాలమ్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ద ప్రిసిషన్ ఆఫ్ కాలం అంటున్నాం. ఇక దట్ మీన్స్ ఇప్పుడు చూడండి, స్టూడెంట్
టేబుల్ తీసుకున్నా, ఈ స్టూడెంట్ టేబుల్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏంది, ఐడి ఉంది, దాని యొక్క నెంబర్ ఎంత 2 ఉంది. అలానే డేట్ ఆఫ్ జాయిన్ ఉంది, దాని యొక్క డేట్ ఉంది. ఇప్పుడు నేను కొత్తగా ఒక కాలంని యాడ్ చేస్తున్నాను. చూడండి, కమాండ్ వాడాల్సింది ఆల్టర్ టేబుల్. అదేవిధంగా ఏమివ్వాలి, ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చి అది. తర్వాత కాలంని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఏం కావాలి, యాడ్ అనే కీవర్డ్ వాడుకోవాలి. యాడ్ కాలం నేమ్ వచ్చరికి ఏం రాస్తున్నాను, ఎస్ నేమ్ క్లియర్. యొక్క డేటా టైప్ ఏంది, క్యారెక్టర్, సిహెచ్ఆర్ క్యారెక్టర్. సైజ్ వచ్చరికి ఎంత, సో నేను 10 రాస్తున్నాను. క్లియర్ అది. ఇప్పుడు డేటాను సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్ నేమ్లో కూడా మనకి నల్స్ వస్తాయి, డేట్లో నల్స్ వస్తాయి, ఎస్ నేమ్లో నల్స్ వస్తాయి. ఎందుకని, ఇది మనం జస్ట్ ఆల్రెడీ ఈ యొక్క స్టూడెంట్ టేబుల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది. ఎగ్జిస్ట్ అయిన టేబుల్ మనం ఏం చేసాము, కొన్ని కాలమ్స్ డ్రాప్ చేసాము, కొన్ని కాలమ్స్ యాడ్ చేసుకున్నాము. సో కొత్తగా యాడ్ చేసిన కాలమ్స్లో ఏముంటుంది, డేటా అంటూ ఏమీ ఉండదు. సో ఓల్డ్గా ఉన్నటువంటి కాలమ్స్లో డేటా ఉంటుంది. కావాలని చూడండి, ఎస్సి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి, ఐడిలో 1 2 ఉంది, డేట్ ఆఫ్ జాయిన్లో నల్స్. ఎందుకంటే ఇది కొత్తగా యాడ్ చేసిన కమాండ్, ఇది కూడా కొత్తగా యాడ్ చేసినటువంటి కాలం. డేట్ ఆఫ్ జాయిన్ అండ్ స్టూడెంట్ నేమ్, ఈ రెండు కూడా కొత్తగా యాడ్ చేసినటువంటి కాలమ్స్. సో వీటి డేటా అనేది ఏం లేదు, నల్స్ ఉన్నాయి, నల్ డేటా ఉంది. చూసారా, ఆ విధంగా నల్ డేటా ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే, ఈ మోడిఫై కమాండ్ ఏ విధంగా వాడుకోవాలి. సో మోడిఫై కమాండ్ ఏ విధంగా వాడతానో చూడండి. మోడిఫై కమాండ్, చూడండి, ఆల్టర్. ఇక్కడ మోడిఫై అనే కమాండ్ ఎందుకు వాడతామంటే, టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ప్రిసిషన్ ఆఫ్ కాలమ్స్ యొక్క డేటా టైప్ యొక్క సైజుని, అంటే ప్రిసిషన్స్ అంటే ఇక్కడ సైజ్ వస్తుందండి. సో డేటా టైప్ యొక్క సైజుని ఏంది, టేబుల్స్ క్రియేషన్ చేసినప్పుడు ఒక డేటా టైప్ సైజుని ఏ విధంగా చేస్తున్నామో దాని గురించి చెప్తున్నాం. చూడండి, ఇక్కడ ఏముంది, ఐడి, సో 2 ఉంది. అలానే డేట్ ఆఫ్ జాయిన్, డేట్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ది డిస్క్రిప్షన్ STUDENT స్టూడెంట్, రైట్. చూడండి, ఇక్కడ ఐడి, డేట్ ఆఫ్ జాయిన్, స్టూడెంట్ నేమ్. సో డేటా టైప్ చూడండి, ఐడి వచ్చి నెంబర్ ఉంది, 2 ఉంది. దిస్ ఇస్ ద ప్రిసిషన్, దీన్ని ప్రిసిషన్ అంటాము. అలానే క్యారెక్టర్ ఉంది, దీని యొక్క ప్రిసిషన్ ఎంత 10, దీని యొక్క ప్రిసిషన్ 10. సో అంటే లెంత్ అని, అంటే సైజ్, లెంత్ ఆర్ సైజ్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ ఆల్టర్ యొక్క మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని ఏం చేస్తున్నాను, సో ఈ యొక్క డేటా టైప్స్ యొక్క ప్రిసిషన్ని ఇంక్రీజ్ చేయడం లేదా డిక్రీజ్ చేయడం చేస్తాను. ఇంక్రీజ్ చేయడం ఆర్ డిక్రీజ్ చేయడం చేస్తాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేస్తాను, ఆల్టర్ యొక్క మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ మోడిఫై అనేది ఎందుకు వాడతారంటే, టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద ప్రిసిషన్ ఆఫ్ ఏ డేటా టైప్స్ యొక్క ప్రిసిషన్స్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం, అంటే సైజ్ని ఇంక్రీజ్ చేయడం కానీ తగ్గించడం కానీ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మోడిఫై రాశాను. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, ఐడి అంటే నెంబర్ ఎంత ఉంది, 2 ఉంది. అలానే నేమ్కి ఎంత ఉంది, సో క్యారెక్టర్ 10 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు, స్టూడెంట్ పై కమాండ్లో ఐడిలో డేటా ఉంది, డేట్ ఆఫ్ జాయిన్లో డేటా లేదు, స్టూడెంట్ నేమ్లో డేటా లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఐడి, నంబర్, సైజ్ వచ్చేసరికి ఎంత ఉంది, 2 ఉంది. దాన్ని ఏం చేస్తున్నా అంటే 6 చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆల్టర్ అవుతుంది. అప్పుడు ఆల్టర్ అయినప్పుడు ఈ యొక్క స్టూడెంట్ టేబుల్ ఉన్నటువంటి ఐడి ఫీల్డ్ యొక్క డేటా టైప్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, టేబుల్ ఆల్టర్డ్ అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. కావాలని చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ కమాండ్ వాడి. చూడండి, ఐడి యొక్క సైజ్ ఎంత, నంబర్ 6 అయింది. అంటే ఐడి యొక్క డేటా టైప్ సైజ్ ఎంత 6 అయింది. అదే ప్రీవియస్ కమాండ్ అప్పుడు ఈ బిఫోర్ ఆల్టర్ కమాండ్ ముందు ఏమవుతుంది, అది 2 ఉంది, దాని యొక్క సైజ్ అనేది 2 ఉంది. స్టూడెంట్ యొక్క ఐడి యొక్క డేటా టైప్ యొక్క సైజ్ 2 ఉంది. నేను ఎప్పుడైతే ఈ ఆల్టర్ కమాండ్ వాడి 6 చేశానో, ఒక మోడిఫై కమాండ్ వాడుకొని సైజ్ని 6 చేశానో, అప్పుడు ఒక డేటా టైప్ యొక్క సైజ్ ఎంత అయింది, 6 అయింది. చూసారా,
6 అయింది. సరే బాగానే ఉంది. ఇప్పుడు నేను అదేవిధంగా మోడిఫై చేసి సైజు ఇంక్రీజ్ చేశాను. అదేవిధంగా సైజుని డిక్రీజ్ చేయాలంటే ఏ విధంగా వాడాలి చెప్పాను కదా. మోడిఫై కమాండ్ ఎందుకు వాడతాం, ఆల్టర్ యొక్క మోడిఫై కమాండ్ ఎందుకు వాడతాము అంటే టు ఇంక్రీజ్ ఆర్ టు డిక్రీజ్ ద ప్రిసిషన్ ఆఫ్ డేటా టైప్ ఆఫ్ టేబుల్ యొక్క డేటా టైప్ యొక్క ప్రిస్క్రిప్షన్ని అంటే దాన్ని ఇంక్రీజ్ చేయడం కానీ డిక్రీజ్ చేయడం కోసం వాడుకుంటున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు నేను డిక్రీజ్ చేయాలంటే ఏం చేయాలో చూడండి. సేమ్. సో చూడండి, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ మోడిఫై ఐడి నెంబర్ 6 ఆల్రెడీ 6 ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిక్రీజ్ చేయాలంటే తగ్గించాలంటే ఏం చేస్తున్నానంటే 1 అని రాశాను. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఆ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వదండి. ఎందుకు అవుతుందో చెప్తాను చూడండి. కాలమ్ టు బి మోడిఫైడ్ మస్ట్ బి ఎంటీ టు డిక్రీజ్ ద ప్రిసిషన్ ఆర్ స్కేల్. Clear? Once again I read that one. So column to be modified must be empty to decrease the precision or scale. అంటే ఏంటి అంటే మనం సైజుని ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేము. అలా డిక్రీజ్ చేయాలి అనుకున్నట్లయితే ఈ ఆల్టర్ యొక్క మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని ఈ యొక్క కాలమ్స్ యొక్క సైజుని ఈ కాలం యొక్క డేటా టైప్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేయొచ్చు కానీ ప్రిసిషన్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేము. డిక్రీజ్ చేయాలి అంటే ఖచ్చితంగా కాలమ్స్లో డేటా అనేది ఎంటీగా ఉండాలి. క్లియర్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని ఈ టేబుల్లో ఉన్న ఫీల్డ్ యొక్క డేటా టైప్ యొక్క సైజుని అంటే ప్రిసిషన్ని ఇంక్రీజ్ చేయాలనుకున్నట్లయితే ఇంక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా డిక్రీజ్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ కాలంలో ఉన్నటువంటి డేటా అనేది ఎంటీ ఉండాలి. అంటే ఆ కాలంలో డేటా లేకపోతే మనం ఒక సైజుని డిక్రీజ్ చేయొచ్చు, ఆ ప్రిసిషన్ని డిక్రీజ్ చేయొచ్చు కానీ ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేం. అదే ఖచ్చితంగా ఆ టేబుల్లో అంటే ఆ కాలంలో స్పెసిఫిక్ కాలంలో డేటా ఉన్నట్లయితే మనం ఈ ఆల్టర్ యొక్క మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని దాని యొక్క సైజుని ప్రిసిషన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయలేము. ఒకవేళ మనము ఆ టేబుల్ యొక్క కాలం యొక్క ప్రిసిషన్ని డిక్రీజ్ చేయాలంటే ఖచ్చితంగా ఆ కాలం ఎంటీ అయి ఉంటేనే మనము ప్రిస్క్రిప్షన్ డిక్రీజ్ చేయొచ్చు, ఆ ప్రిసిషన్ని డిక్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ కమాండ్ రాసాం. ఏంది డేటా టైప్ ఏంది? ఆల్రెడీ ఐడి అనేది 6 ఉంది. మనం ఆల్టర్ కమాండ్ వాడుకొని మోడిఫై చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏం తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాం? డిక్రీజ్ ద ప్రిసిషన్ని డిక్రీజ్ చేయాలంటే పాసిబిలిటీ అయిందా? లేదు. మనకేమొస్తుంది? ఎమ్మటే ఈ మెసేజ్ వచ్చింది. ఒకవేళ అలా చేయాలనుకున్నట్లయితే ఏం చెప్పాను? ఖచ్చితంగా కాలం అది ఎంటీ అయ్యి ఉండాలి. కాలం ఖచ్చితంగా ఎంటీ అయ్యి ఉన్నట్లయితేనే మనకి వస్తుంది అనుకున్నాం. ఇప్పుడు చూడండి, మనం చూద్దాం మీరంటే కానీ డిక్రీజ్ అయిందో చూద్దాం. చూడండి, డిస్క్రైబ్ కమాండ్ వాడుకుంటే ఏమైంది చూడండి. ఐడి నెంబర్ 6 ఉంది కానీ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అయితే మనకి ఏమి వచ్చింది? మెసేజ్ ఈ విధంగా వచ్చింది. సో డిక్రీజ్ అయిందా? డిక్రీజ్ అవ్వదు. ఎందుకని? ఈ ఐడి ఫీల్డ్లో డేటా అనేది ఉంది. కాన్ చెక్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి, సో ఎందుకు డిక్రీజ్ కాలేదు అంటే డేటా టైప్ యొక్క సైజ్ అనేది ప్రిసిషన్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ అవ్వట్లేదు అంటే ఆ టేబుల్లో డేటా అనేది ఉంది. అందుకని ఆ డేటా ఉంది కాబట్టి ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్ ఆ కాలమ్స్ యొక్క ప్రిసిషన్ అనేది డిక్రీజ్ అవ్వదు. కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది, అలానే స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ నేమ్లో డేటా ఏమైనా ఉందా? లేదు, నల్స్ ఉంది. కాబట్టి దీని యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి చూడండి ఇక్కడ ఈ యొక్క డేటా టైప్ డిస్క్రిప్షన్ చూడండి, స్ట్రక్చర్ చూడండి. ఎస్ నేమ్ వచ్చి క్యారెక్టర్ వచ్చి ఎంత? 10 ఉంది. క్యారెక్టర్ వచ్చి సైజ్ వచ్చి ఎంత? 10 అని ఉంది మనకి. ఇప్పుడు దీని యొక్క సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రిసిషన్ సైజ్ అంటే సైజుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. దీన్నే ప్రిసిషన్ అంటారు. ఏ విధంగా ప్రిసిషన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది? యాక్చువల్గా అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు కానీ డిక్రీజ్ అవ్వదు. ఇక్కడ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ యొక్క స్టూడెంట్ నేమ్ అంటే నేమ్స్ అనేవి కాలమ్స్ డేటా ఉందా? లేదు. ఈ కాలంలో ఎటువంటి డేటా లేదు కాబట్టి దీని యొక్క సైజు మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అదే కానీ నెంబర్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏమవుతుంది? నెంబర్లో డేటా ఉంది కాబట్టి దీని యొక్క సైజుని అనేది మనం ఏం చేసుకోవచ్చు? ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేము.
సో కాబట్టి ఇప్పుడు చూడండి, నేను ఈ యొక్క క్యారెక్టర్ స్టూడెంట్ నేమ్ అనేది క్యారెక్టర్ డేటా టైప్ సైజ్ 10 ఉంది. దాన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాను, ఏ విధంగా డిక్రీజ్ చేస్తాను చూడండి. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ మోడిఫై నేమ్ వచ్చేందండి ఎస్ నేమ్ క్యారెక్టర్. చూడండి క్యారెక్టర్ ఎంత ఉంది, ఆల్రెడీ 10 ఉంది. నేను 20 చేస్తాను చూడండి. దీన్ని 20. సారీ, హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మిస్టేక్ హియర్. ఆబ్జెక్ట్ స్పెల్లింగ్ తప్పు రాస్తాను ఇక్కడ. స్టూడెంట్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ తప్పు రాస్తాను. నేమ్ STUDENT స్టూడెంట్. అది చూడండి. ఇప్పుడు టేబుల్ ఈజ్ ఆల్టర్, టేబుల్ అనేది ఆల్టర్ అయింది. అంటే ఏంది, క్యారెక్టర్ సైజ్ అనేది ఆల్రెడీ 10 ఉంది, ఇప్పుడు 20 అవుతుంది. కావాలంటే చెక్ చేసుకోండి. DEC డిస్క్రిప్షన్ STUDENT స్టూడెంట్. చూడండి ఏమైంది, 20 అయింది. 20 ఎందుకు వచ్చింది? సో చెప్పాను ఆల్రెడీ, మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని ప్రిసిషన్ని ఇంక్రీజ్ చేశాను. అదేవిధంగా ఈ యొక్క స్టూడెంట్ యొక్క ప్రిసిషన్ ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు డిక్రీజ్ చేస్తాను. ఎందుకు డిక్రీజ్ చేస్తాను అంటే, ఈ టేబుల్లో ఈ స్టూడెంట్ నేమ్ అనే దాంట్లో డేటా అనేది ఏముంది, కాలమ్స్లో డేటా నల్ ఉంది. నల్ అంటే ఏమి లేదు కాబట్టి మనం మాడిఫై చేయొచ్చు. అదే డేటా ఆ కాలమ్స్ డేటా ఉంటే మనం మాడిఫై చేయలేము, డిక్రీజ్ చేయలేము. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, సేమ్ కమాండ్ మోడిఫై. ఇప్పుడు ఆల్రెడీ ఎంత ఉంది, సో 20 ఉంది. 20 ఏం చేస్తున్నాను, 2గా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈజీలీ టేబుల్ ఆల్టర్డ్. టేబుల్ అనేది ఆల్టర్ అయిపోయింది. అంటే ఏంది, ఇప్పుడు దీని యొక్క సైజుని చూసినట్లయితే చూడండి, ఇంతకుముందు ఏముంది, క్యారెక్టర్ స్టూడెంట్ నేమ్, ఇంతకుముందు స్టూడెంట్ నేమ్ వచ్చి 20 ఉంది, ఇప్పుడు 2 ఉంది. అంటే ఏంది, సైజుని తగ్గించాను కదా. అంటే ఏంది, సో ఆ ప్రిసిషన్ని తగ్గించాము. ఎలా తగ్గించాను, ఆ కాలమ్స్ ఎంటీ ఉంది కాబట్టి చేయగలిగాము. ఎంటీగా లేకపోతే మనం పాసిబిలిటీనే లేదు, అట్లాంటి పాసిబిలిటీస్ ఏమీ లేదు. ఇది కమాండ్. ఈ విధంగా ఏంది, ఆల్టర్ని చేసుకోవచ్చు. చూసారండి, ఇప్పుడు మనం ఏం చేసాము, సో ఆల్టర్ కమాండ్స్ ఉపయోగించుకొని ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్లో కొత్తగా ఒక కాలంని యాడ్ చేసుకున్నాము. అంటే ఆల్టర్ యాడ్ కమాండ్ వాడుకొని టేబుల్ని కొత్త కాలంని యాడ్ చేసాము. అలానే ఆల్టర్ డ్రాప్ అని ఉపయోగించుకొని కమాండ్ వాడుకొని ఎగ్జిస్ట్ అయినటువంటి కాలమ్స్ని, ఎగ్జిస్టింగ్ అయినటువంటి టేబుల్లో కాలంని రిమూవ్ చేసాము. అదేవిధంగా ఏంది, ఆల్టర్ మోడిఫై కమాండ్ ఉపయోగించుకొని ఆ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్ ఉన్నటువంటి ప్రిసిషన్స్, అంటే డేటా టైప్ యొక్క ప్రిసిషన్ సైజుని ఇంక్రీజ్ చేసుకున్నాము, డిక్రీజ్ చేసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే, ఈ మోడిఫై కమాండ్ వాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఒక గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏంది ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే, సో మనం ఏదైతే మోడిఫై చేయాలనుకుంటున్నామో ప్రిసిషన్ని, ఆ ప్రిసిషన్ యొక్క కాలంలో డేటా అనేది ఎంటీగా అయితే మనము ఆ ప్రిసిషన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అది ఒకవేళ ఆ కాలమ్స్ యొక్క డేటా అనేది, ఆ కాలమ్స్లో డేటా ఉన్నట్లయితే సో ఆ కాలమ్స్ యొక్క ప్రిసిషన్ అనేది మనము ఇంక్రీజ్ చేయొచ్చు కానీ డిక్రీజ్ చేయలేము. అది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఇంకో కమాండ్ వచ్చరికి ఆల్టర్, ఇంకో కమాండ్ వచ్చరికి నేమ్స్ వాడుతున్నాను, రీనేమ్ వాడుతున్నాను. ఆల్టర్ రీనేమ్ కమాండ్ ఉపయోగించుకొని సో ఆ కాలమ్స్లో ఉన్న డేటాని రీనేమ్ చేసుకోవచ్చు. ఆ కాలమ్స్ యొక్క నేమ్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఎలా రీనేమ్ చేస్తానో చూడండి. ఆల్టర్ టేబుల్, కాలమ్స్ యొక్క నేమ్ని రీనేమ్ చేస్తున్నాను. ఆల్టర్ టేబుల్ STUDENT స్టూడెంట్ రీనేమ్ కాలం ఓల్డ్ నేమ్ వచ్చేసరికి ఏంది, స్టూడెంట్ నేమ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను అంటే స్టూడెంట్ NAME, స్టూడెంట్ నేమ్ నేను తీసుకుంటున్నాను. అంటే స్టూడెంట్ నేమ్ టు, అంటే ఇక్కడ ఓల్డ్ నేమ్ కాలం, ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ వచ్చరికి స్టూడెంట్ నేమ్ అంటున్నా. అలాగనే ఏం చెప్తాను అంటే, ఇక్కడ దీన్ని కాలం నేమ్స్ అని ఇక్కడ వచ్చరికి క్లాస్ నేమ్ రాస్తాను. లేదంటే ఏం రాస్తానంటే నేమ్స్ ప్లేస్లో మనం స్టూడెంట్ నేమ్ ప్లేస్లో జస్ట్ ఏం రాస్తానంటే మార్క్స్ అని రాస్తాను. మార్క్స్ అని రాశాను. చూడండి, ఇప్పుడు మార్క్స్ అని రాశాను, ఓకే చేస్తాను. ఎమ్మడి కమాండ్ ఆల్టర్ అవుతుంది. చూడండి,
టేబుల్ ఆల్టర్డ్. టేబుల్ ఆల్టర్ అంటే ఏంది? సో ఈ ఆల్టర్ రీనేమ్ కమాండ్ వాడుకొని ఆ యొక్క టేబుల్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ కాలమ్స్ యొక్క నేమ్ని రీనేమ్ చేసాం. స్పెసిఫిక్ కాలమ్స్ని రీనేమ్ చేసాం అంటే స్టూడెంట్ నేమ్ అనే కాలంని మార్క్స్తో రీనేమ్ చేసాం. కావాలంటే స్ట్రక్చర్ చూస్తే మీకు ఏం అర్థమవుతుందంటే ఈ స్టూడెంట్ నేమ్ ప్లేస్లో ఈ మార్క్స్ అనేది రీనేమ్ అయి ఉంటుంది. డిస్క్రిప్షన్ STUDENT స్టూడెంట్. చూడండి, వెరీ గుడ్. స్ట్రక్చర్ చూడండి ఏమైంది, ఇంతకుముందు ఏముంది, ఈ స్టూడెంట్ టేబుల్లో ఐడి ఉంది, డేట్ ఆఫ్ జాయిన్, స్టూడెంట్ నేమ్ ఉంది. ఇప్పుడు ఏముంది చూడండి, ఐడి, డేట్ ఆఫ్ జాయిన్, మార్క్స్ ఉంది. అంటే ఏంది? సో రీనేమ్ చేసాం. ఏ విధంగా రీనేమ్ చేసాము? ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ రీనేమ్ కాలం నేమ్, తర్వాత కాలం నేమ్ రాసి టు ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. అంటే ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఈ టేబుల్ని ఆల్టర్ చేయమంటున్నాను. ఏం చేయమంటున్నాను? రీనేమ్ చేయమంటున్నాను. ఏం చేయమంటున్నాను? సో పర్టికులర్ కాలంలో రీనేమ్ చేయమంటున్నాను. అందుకే కాలం సో ఎస్ నేమ్ టు మార్క్స్. ఈ విధంగా ఏంది? రీనేమ్ చేస్తున్నాం. టేబుల్స్ యొక్క నేమ్ని రీనేమ్ చేస్తున్నాం. ఇంకోసారి చూడండి ఏ విధంగా చేస్తాను. ఐడి ఫీల్డ్ ఉంది, ఐడి ఫీల్డ్ బదులు దాని స్టూడెంట్ ఐడి ఉంది కాబట్టి దాన్ని ఏం చేస్తానంటే లైబ్రరీ ఐడిగా మార్చేస్తాను. చూడండి టేబుల్ని కాలం నేమ్ మార్చేస్తాను. ఓన్లీ ఐడి ఉంది, ఇక్కడ ఐడి అని రాసింది. దీన్ని ఏం చేస్తానంటే స్టూడెంట్ నెంబర్గా మార్చేస్తాను. చూడండి, ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ రీనేమ్ కాలం ఏం చేయాలంటున్నాను? స్టూడెంట్ ఐడిని, స్టూడెంట్ టేబుల్ ఉన్న ఐడిని ఏం చేయాలి? స్టూడెంట్ నెంబర్గా మార్చాలి. సో ఐడి టు స్టూడెంట్ నెంబర్ అనే కాలంగా మార్చాలి. సో ఆ రేంజ్తో అయిపోయిందండి. టేబుల్ ఆల్టర్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. సో మనం ఇప్పుడు దీన్ని డిస్క్రిప్షన్ చేసినట్లయితే ఆ యొక్క టేబుల్లో స్టూడెంట్ ఐడి SID బదులు ఎస్ నెంబర్ అని వచ్చేస్తుంది. స్టూడెంట్ డిస్క్రిప్షన్ వచ్చిందా? స్టూడెంట్ నెంబర్ ఇంతకుముందు ఉంది, ఐడి ఉంది, ఇప్పుడు నెంబర్ అయిపోయింది. తర్వాత డేట్ ఆఫ్ జాయిన్. ఈ విధంగా అయింది ఆల్టర్ రీనేమ్ కమాండ్ వాడుకొని టు రీనేమ్ ద కాలమ్స్, కాలం యొక్క నేమ్స్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో విధంగా చెప్పాలంటే ఇప్పుడు చూడండి ఈ టేబుల్స్లో డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తానో చూడండి ఒకసారి. ఇన్సర్ట్ చేయడానికి చూసుకోమని చూడండి. INSERT ఇన్సర్ట్ ఇంటూ STUDENT స్టూడెంట్ వాల్యూస్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి దీంట్లో? ఎస్ నెంబర్ అంటే ఏం క్యారెక్టరు? నెంబర్ కాబట్టి సో దీనికి వచ్చరికి 4 ఇచ్చాను. తర్వాత డేట్ ఆఫ్ జాయిన్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ జాయినింగ్ అని ఏదో ఒక డేట్ ఇవ్వాలి కాబట్టి నేను ఇస్తానంటే ఈ విధంగా ఇస్తున్నాను, May 2015. సో పైన సింగిల్ కొటేషన్స్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత ఏముంది? మార్క్స్ అనేది క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి మనం కూడా మార్క్స్ ఏదో సంథింగ్ 100 ఈ విధంగా. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే చూడండి సైజ్ అనేది ఎక్కువ ఇచ్చాను. చూడండి ఇక్కడ చిన్న ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ అబ్జర్వ్ చేయండి బాగా. సో వాల్యూస్ టు లార్జ్ ఫర్ ద కాలమ్స్లో వాల్యూస్ టు లార్జ్ ఫర్ ద కాలమ్స్లో మనం ఎంటర్ చేసే డేటా అనేది లార్జ్ అయింది. అది ఎందుకు లార్జ్ అయిందంటే చూడండి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ అని చెప్పి రాస్తున్నాము. ఇక్కడ చూడండి ఏం చేశాను, సైజ్ ఎంత ఇచ్చాను? 3, లెంత్ వచ్చి 3 ఇచ్చాను. యాక్చువల్గా మార్క్స్ అనే టేబుల్లో మార్క్స్ అనే కాలంలో క్యారెక్టర్ సైజ్ ఎంత? 2. అంటే సైజ్ 2 ఉంటే ఏం చేశాను? సైజ్ అంటే 2, నేను ఎంత ఇచ్చాను? 3 లెంత్ ఇచ్చాను. 1, 2, 3 ఇచ్చాను సైజు. సో అందుకే అది మనకి మెసేజ్ చూపించింది, ఎర్రర్ వచ్చింది. అదే దాన్ని ఏం చేయాలంటే సో 2కి మార్చాలి, అంటే 10 ఇచ్చాను. ఇప్పుడు చూడు ఏమవుతుందో, మార్క్స్ కాబట్టి 70 ఇచ్చాను. రైట్, టేబుల్ అనేది ఆ రో అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ STUDENT స్టూడెంట్. చూడండి ఏ విధంగా వచ్చింది మనకి, స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ డేట్ ఆఫ్ జాయిన్, అలానే మార్క్స్. యాక్చువల్గా ఇక్కడ మార్క్స్ అనేది MA పడింది. అంటే ఇక్కడ ఏంటంటే సైజ్ అనేది ఈ యొక్క విడ్త్ లైన్ యొక్క లెంత్ అనేది తక్కువగా ఉంది. సో మనం దాన్ని మనము పెంచుకోవాలి.
దాని కమాండ్ రాసుకోండి. ఇక్కడ యాక్చువల్గా చూడండి, సో ఎంఏ వచ్చింది, కానీ కాలం నేమ్ ఏంది మార్క్స్ అని రావాలి, ఆర్కేఎస్ రాలేదు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క లైన్ యొక్క లెంత్ అనేది తక్కువగా ఉంది. సో కాబట్టి ఆ లైన్ యొక్క లెంత్ మనం మార్చుకోవాలి. ఏదైనా మార్చుకుంటామంటే సెట్, చూడండి ఏదైనా చేస్తాను, లైన్ యొక్క లెంత్ని పెంచుతాను. లెంత్ అంటే ఇదండి. సో ఈ విధంగా 1 2 3 4 ఈ విధంగా లెంత్ పెంచుకుంటూ వస్తున్నాం. సెట్ లైన్స్ లైన్ ఈక్వల్ 100. సో కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూడండి సెలెక్ట్ కమాండ్ రాస్తాను. సారీ, సెట్ once again, here's some kind of reason. Set lines 150. యాక్చువల్లీ ఇక్కడ ఈ కమాండ్ రాస్తే మనకి ఖచ్చితంగా లెంత్ అనేది పెరగాలి. ఇక్కడ మనకు కొన్ని రీజన్స్ వల్ల మరి ఎందుకు పెరగట్లేదో చూద్దాము. ఈ కమాండ్ వర్క్ అవ్వట్లేదు. సో 150 once again. సో ఓకే, కొన్ని రీజన్స్ వల్ల ఈ కమాండ్ వర్క్ అవ్వట్లేదు. మామూలుగా అయితే ఈ కమాండ్ వర్క్ అవుతుందండి. వర్క్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఇక్కడ కొన్ని రీజన్స్ వల్ల ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం కమాండ్స్ వాడాము. సో ఆల్టర్ కమాండ్ వాడుకున్నాము. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఇలాంటి ఆల్టర్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఈ ఆల్టర్ కమాండ్లో వచ్చి, సో మేకింగ్ కాలమ్స్ అన్యూజ్డ్ అంటే ఏంటంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి కొన్ని కాలమ్స్ అన్యూజ్డ్ చేయాలి. ఎలా చేస్తానో చూడండి. అన్యూజ్డ్ అంటే ఏందో చెప్తాను. 1 సెకండ్, డిస్క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. రైట్, డేటాబేస్ కనెక్ట్ అవుతున్నాను. SYST సిస్టమ్ పాస్వర్డ్ కనెక్ట్ అయ్యాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్. సో సెట్ లైన్ 200. ఓకే రైట్. ఇప్పుడు ఎందుకు ఇది వస్తుంది, సో మనం దాని గురించి చూద్దాం. ఓకే, లేటర్ విల్ డిస్కస్ దట్ వన్. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఇంపార్టెంట్ కమాండ్ వచ్చేసరికి ఏంటి అంటే కాలమ్స్ని అన్యూజ్డ్ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ మార్క్స్ అండి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే లైన్ యొక్క సైజ్ తగ్గిపోయింది. ఈ కమాండ్ వాడాను. యాక్చువల్లీ కమాండ్ వాడితే ఖచ్చితంగా మనకి సెట్ అవ్వాలి. సెట్ లైన్ 100 or 250. యాక్చువల్లీ సైజ్ పెరిగిపోవాలి, సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సెట్ ఓకే, సెలెక్ట్ ఓకే. అది ఎందుకో రాలేదు, వదిలేసేయండి. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి, సైజ్ అనేది వాడాను. ఇప్పుడు ఏమవుతుందంటే డిస్క్రిప్షన్ STUDENT స్టూడెంట్. ఓకే రైట్. చూడండి, ఈ విధంగా స్టూడెంట్ నెంబర్, ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి స్టూడెంట్ టేబుల్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ ఇవి, దాంట్లో డేటా ఇవి. వీటిలో మనం ఆల్రెడీ చూసాము. సెలెక్ట్ కమాండ్ రాస్తే ఏమవుతుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUDENT స్టూడెంట్. సో ఈ ఫీల్డ్స్లో ఉన్నటువంటి ఇక్కడ మార్క్స్ అని ఉంది. అది యాక్చువల్గా ఇక్కడ ప్రింట్ పడట్లేదు. ఓకే రైట్. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి కాలమ్స్లో ఏముంది, స్టూడెంట్ నెంబర్ 4 ఉంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది, మార్క్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే అన్యూజ్డ్ కాలం ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని సో కొన్ని కాలమ్స్ని డీయాక్టివేట్ చేస్తున్నాను. అంటే ఏంటి, ఆ కాలమ్స్ని యూస్ఫుల్ చేసుకోవట్లేదు, ఆ కాలమ్స్ని మనకి యూస్ఫుల్ కావడం లేదు. అంటే ఆ కాలమ్స్ వల్ల మనకి యూజ్ ఏం లేదు. అలాంటప్పుడు ఆ కాలమ్స్ మనకి అవసరం లేదు. సో ఏం చేయాలి, ఆ కాలమ్స్ని ఏం చేయాలంటే
అన్యూజ్డ్ చేయాలి. అన్యూజ్డ్ కమాండ్ ఉపయోగించుకొని ఆల్టర్ అన్యూజ్డ్ కమాండ్ ఉపయోగించుకొని ఆ కాలమ్స్ని అన్యూజ్ చేస్తాను. చూడండి ఏం చేస్తున్నాను, మేకింగ్ కాలమ్స్ అన్యూజ్డ్ అంటే ఈ కాలమ్స్ని మనం యూజ్ఫుల్ లేకుండా మనం చేసుకుంటాం. అంటే మనకు పనికిరానటువంటి కాలమ్స్ని ఏం చేస్తున్నాము, డీయాక్టివేట్ చేస్తున్నాను. సో ఏ విధంగా డీయాక్టివేట్ చేస్తానో చూడండి. ఆల్టర్ టేబుల్ నేమ్ స్టూడెంట్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ సెట్ అన్యూజ్డ్ అన్సెట్ ఆల్టర్ అన్యూజ్డ్ కాలం COLUMN కాలం. సో కాలం నేమ్ వచ్చేందంటే, సో కాలం నేమ్ ఏదైతే ఉంటుందో ఆ కమాండ్ వాడుకుంటే సరే. అంటే కాలం ఏదైతే పనికి వద్దనుకుంటున్నామో ఆ కాలంని, అంటే మార్క్స్ అనే కాలంని నేను క్లోజ్ చేస్తున్నాను. మార్క్స్ అనే కాలంని చేశాను. సో టేబుల్ అనేది ఆల్టర్ అయిపోయింది. అంటే ఏంది, ఈ కాలం అనేది మనకి ఇంకా యూస్ఫుల్ అవ్వదు. అంటే డీయాక్టివేట్ అన్యూజ్డ్ కాలమ్స్ని మనం ఏం చేస్తున్నాము, డీయాక్టివేట్ చేసాము. డీయాక్టివేట్ అంటే ఆ కాలమ్స్ అనేవి మనకి ఎలిజిబుల్ కనిపించవు. సో ఇప్పుడు చూడండి, ఆ కాలమ్స్ మన పనికిరావు, మనకి ఉపయోగపడవు. కాబట్టి ఆ కాలమ్స్ని అన్యూజ్డ్ కాలమ్స్గా మనం మార్చాము. ఇప్పుడు నేను సెలెక్ట్ డిస్క్రిప్షన్ తీసుకున్నట్లయితే చూడండి, DSC డిస్క్రిప్షన్ STUD స్టూడెంట్. చూడండి ఆ కాలం ఉందా, లేదు. చూడండి స్టూడెంట్ ఇందాక ప్రీవియస్ కమాండ్ డిస్క్రిప్షన్ చేస్తే స్టూడెంట్ నేమ్ వచ్చింది, డేట్ ఆఫ్ జాయిన్ వచ్చింది, మార్క్స్ వచ్చింది. కానీ ఇక్కడ ఏమొచ్చింది, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ జాయిన్ వచ్చింది. కానీ ఏమైంది, మార్క్స్ అనే కాలము. సో మార్క్స్ అనే కాలం అన్యూజ్డ్గా ఉంది కాబట్టి దాన్ని పనికిరాదు కాబట్టి అన్యూజ్ చేసేసాను. సో దానివల్ల ఏంది, ఆ కాలమ్స్ అనేది మనకి అవుపించావు. కానీ దీని యొక్క మెమరీలోంచి తీసేసింది అనుకుంటారు. కానీ కాలమ్స్ని అన్యూజ్డ్ అంటే పనికిరానటువంటి కాలంని మనం డియాక్టివేట్ చేసాము. కానీ అది ఆక్యుపై చేసే మెమరీ మనం డియాక్టివేట్ చేయలేదు. అంటే ఏంది, మెమరీ మాత్రం ఆక్యుపై చేస్తుంది కానీ ఆ కాలం మాత్రం మనకు కనిపించదు. సో కాలం అనేది మనకి అన్యూజ్డ్గా ఉంటుంది కానీ మెమరీ మాత్రం ఆక్యుపై చేస్తుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మెమరీ ఖచ్చితంగా ఆక్యుపై చేస్తుంది అన్యూజ్డ్ కాలమ్స్ని. సో ఈ విధంగా ఏం చేసాము, అన్యూజ్డ్ కాలమ్స్ని ఉపయోగించుకొని అన్యూజ్డ్ కాలమ్స్ని ఈ విధంగా మనం చేసాం, కాలమ్స్ అన్యూజ్డ్ చేసాం. ఇప్పుడు ఈ అన్యూజ్డ్ కాలమ్స్ మనం డిలీట్ చేయలేమండి, డ్రాప్ చేయలేం. కావాలంటే చూడండి, సపోజ్ ఈ అన్యూజ్డ్ కాలమ్స్ నేను డ్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తే ఏమవుతుందో చూడండి. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఏం డ్రాప్ చేయాలనుకుంటున్నాను, అన్యూజ్డ్ కాలం ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చేయాలనుకుంటున్నాను, మార్క్స్ అని. ఇప్పుడు మార్క్స్ అనే దాన్ని చూడండి ఏమవుతుందో, అన్యూజ్డ్ కాలంని. ఇప్పుడు మనకి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ కాలం అనేది అన్యూజ్డ్, పనికిరాదు. ఆ కాలం అనేది స్ట్రక్చర్లో ఉందా, లేదు. కాబట్టి మనకి ఏమొస్తుంది, మెసేజ్ వస్తుంది. చూడండి, ఇన్వాలిడ్ మార్క్స్ ఈజ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అని చెప్పి మనకి వస్తుంది. అంటే ఏంది, ఆ ఫీల్డ్ అనేది అక్కడ లేదు అని చెప్పి మనకు క్లియర్గా చూపిస్తుంది. అదండి. సో అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్టర్ కమాండ్స్లో మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో అన్యూజ్డ్ కాలమ్స్కి రీనేమ్ చేయలేము, అదేవిధంగా అన్యూజ్డ్ కాలమ్స్ని డ్రాప్ చేయలేము. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు, సో ఆల్టర్ కమాండ్ వల్ల టేబుల్స్ రీనేమ్ చేయొచ్చా అంటారు. ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని టేబుల్స్కి రీనేమ్ చేయొచ్చా అంటారు. సో మనం చెయ్యలేము. ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని మనం ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి కొత్త కాలమ్స్ని యాడ్ చేసుకోవచ్చు, లేదా ఉన్నటువంటి కాలమ్స్ని రిమూవ్ చేయొచ్చు, లేదా ఎగ్జిస్టింగ్ అయినటువంటి కాలమ్స్ యొక్క సైజుని ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. అదేవిధంగా కాలమ్స్ని కొన్ని పనికిరా యూస్ఫుల్ కానటువంటి కాలమ్స్ అన్యూజ్డ్ చేయొచ్చు. అంతేగాని అన్యూజ్డ్ కాలమ్స్ని డ్రాప్ చేయలేము, అన్యూజ్డ్ కాలమ్స్కి రీనేమ్ చేయలేము. అది ఇంపార్టెంట్. అంటే టేబుల్ యొక్క నేమ్ని రీనేమ్ చేయలేము, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దేన్ని ఉపయోగించుకొని, ఆల్టర్ కమాండ్ ఉపయోగించుకొని టేబుల్ యొక్క నేమ్ని రీనేమ్ చేయలేము. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే. సో ఈ విధంగా ఇది. నెక్స్ట్, ఇప్పుడు టేబుల్స్ యొక్క రీనేమ్ చేయడం ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో అతి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే టేబుల్ యొక్క నేమ్ని రీనేమ్ చేయడం. టేబుల్ని రీనేమింగ్, యూజ్ రీనేమ్. టేబుల్ యొక్క రీనేమ్ చేయాలి, ఎలా చేయాలి దాని కమాండ్ వచ్చేసరికి చూపిస్తాను చూడండి. సో రీనేమ్ ఓల్డ్ నేమ్ అండ్ టు న్యూ నేమ్, అది ఎలా చేస్తాను చూడండి. ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు ఏముంది, స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఆ స్టూడెంట్ టేబుల్లో ఏముంది, ఈ విధంగా ఉంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి
ఈ స్టూడెంట్ టేబుల్ ఏముంది, స్టూడెంట్ నెంబర్ ఉంది, డేట్ ఆఫ్ జాయిన్ ఉంది, సో ఈ ఫీల్డ్స్ ఉంది. ఇదేంటి స్టూడెంట్ టేబుల్. ఈ స్టూడెంట్ టేబుల్ యొక్క నేమ్ని మార్చాలనుకుంటున్నాను. స్టూడెంట్ టేబుల్ని ఏం చేయాలనుకుంటున్నా అంటే పేరు మార్చాలనుకుంటున్నాను. ఎలా మార్చాలనుకుంటున్నాను అంటే స్టూడెంట్స్ అనే ప్లేస్లో యూత్ అనే పేరు రాయాలనుకుంటున్నాను, రీనేమ్ చేయాలనుకుంటున్నాను. చూడండి నేను రాస్తాను రీనేమ్. ఇది డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమాండ్ అండి. ఇప్పటిదాకా మనం చేసింది ఆల్టర్ వాడాం. ఇదేంది రీనేమ్ అనేది ఏంది, సో డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కమాండ్. కాబట్టి చూడండి ఇప్పుడు చూడండి. సో రీనేమ్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రీనేమ్ అంటే సో రీనేమ్ ద టేబుల్ యొక్క డెఫినేషన్కి రీనేమ్ చేస్తున్నాం అది. సో చూడండి ఇక్కడ స్టూడెంట్ అనేది అనుకుంది కాబట్టి అది రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ ఓల్డ్ నేమ్ వచ్చిందంటే స్టూడెంట్, దాని ఏం చేస్తున్నాను అంటే స్టూడెంట్, దీన్ని కాలేజ్ అని దాంతో రీనేమ్ చేస్తున్నాం, కాలేజ్ COLLEGE. సో ఎంటర్. సో టేబుల్ రీనేమ్డ్, టేబుల్కి రీనేమ్ అయిపోయింది. అంటే ఏంది, ఆ టేబుల్ ప్లేస్లో ఈ టేబుల్ యొక్క నేమ్ రీనేమ్ అయింది, ఓవర్ రైట్ చేసేసింది. ఇప్పుడు కావాలని చెక్ చేసుకోండి, ఈ యొక్క స్టూడెంట్ అనే టేబుల్ మనకి అవుపించదు, సో కాలేజ్ అనే టేబుల్ మాత్రం అవుపిస్తుంది. చూడండి సెలెక్ట్ చూడండి డిస్క్రిప్షన్ STUDENT స్టూడెంట్. చూడండి ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వలేదు, సో రీనేమ్ చేసాం. రీనేమ్ చేస్తే ఏంది, ఆబ్జెక్ట్ ఉంటుందా, స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఉండదు, ఇప్పుడు కాలేజ్ అనే ఆబ్జెక్ట్ ఉంటుంది. సో కావాలని చూడండి కాలేజ్ అని రాస్తే ఏమవుతుందో COLLEGE. చూసారా, కాలేజ్ అనే ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి దాని గురించి వస్తుంది. అదే స్టూడెంట్ అనే ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అయిందా లేదంటే రీనేమ్ అంటే టేబుల్కి రీనేమ్ ఏ విధంగా చేస్తామంటే కమాండ్ వచ్చి రీనేమ్ వాడుకోవాలి. రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. ఈ విధంగా టేబుల్కి రీనేమ్ చేస్తున్నాం. క్లియర్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, క్రియేట్ నేర్చుకున్నాం, ఆల్టర్ గురించి నేర్చుకున్నాం, డ్రాప్ ప్రీవియస్ క్లాస్లో డ్రాప్ గురించి నేర్చుకున్నాం. డ్రాప్ అంటే ఏంది, కాలం డ్రాప్, టేబుల్ నేమిస్తే ఆ డ్రాప్ కాలం మొత్తం ఆ టేబుల్ మొత్తం కూడా డిలీట్ అయిపోతుంది. అలానే రీనేమ్ నేర్చుకున్నాం. ట్రంకేట్ గురించి ఇంకా చెప్పలేదు, ట్రంకేట్ గురించి నెక్స్ట్ చెప్తాను. సో నెక్స్ట్ రీనేమ్ అంటే మీకు అర్థమైపోయిందిగా, అంటే టేబుల్ యొక్క నేమ్ని రీనేమ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇక టేబుల్ యొక్క నేమ్ ఏంది, కాలేజ్ ఉంది. ఇంతకుముందు ఏముంది, స్టూడెంట్ ఉంటే దాన్ని రీనేమ్ చేసి కాలేజ్ అని మార్చాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కాలేజీని స్టూడెంట్గా రీనేమ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాను చూడండి, కాలేజీని స్టూడెంట్ నేమ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాను చూడండి, రీనేమ్ కాలేజ్. చూడండి ఈ కాలేజ్ అనే నేమ్ని అంటే రీప్లేస్ చేస్తాను, స్టూడెంట్ అంటే ఏందో రీప్లేస్ చేస్తాను, STUD స్టూడెంట్. రీనేమ్ ఎలా చేస్తాను చూడండి, STUD స్టూడెంట్. అది టేబుల్ రీనేమ్డ్, టేబుల్ అనేది రీనేమ్ అయింది. కావాలని చెక్ చేసుకోండి. ఇప్పుడు కాలేజ్ అనే డిస్క్రిప్షన్ తీసుకుంటే ఆ కాలేజ్ అనేది డిస్క్రిప్షన్ ఉండదు. చూడండి ఆబ్జెక్ట్ కాలేజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకని రీనేమ్ చేసాం కాబట్టి ఆ కాలేజ్ అనే ఆబ్జెక్ట్ ఉండదు. అదే స్టూడెంట్కి అయితే ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే రీనేమ్ చేసాం కాబట్టి. అది ఈ విధంగా టేబుల్స్ని రీనేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సో ఏమేమి నేర్చుకున్నాం, క్రియేట్ అయిపోయింది, ఆల్టర్ అయిపోయింది, డ్రాప్ అయిపోయింది, ట్రంకేట్ చెప్పలేదు, రీనేమ్ చెప్పింది. ఇప్పుడు ట్రంకేట్ గురించి మనం చేసుకుంటాం. ట్రంకేట్ చాలా ఇంపార్టెంట్ కమాండ్ అండి. చాలామందికి ట్రంకేట్కి, డిలీట్కి, డ్రాప్కి ఒక డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలండి. చాలామందికి నేను కొన్ని చూస్తుంటానండి, సో వాళ్ళకి సరిగా తెలియదండి. ఈ డ్రాప్ ఎక్కడ వాడాలి, ట్రంకేట్ ఎక్కడ వాడాలి, ఈ డిలీట్ అనేది ఎక్కడ వాడాలో తెలియదండి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ కమాండ్స్, చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అండి. చాలామంది తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ అదే. సో ట్రంకేట్ గురించి తెలియదు, ట్రంకేట్ గురించి, డ్రాప్ గురించి, డిలీట్ గురించి ఎక్కడ ప్రాపర్గా వాడాలో తెలియదు. సో వాటిని ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సో సెలెక్ట్ స్టార్, ఒకసారి 1 సెకండ్ సెట్ కమాండ్ వాడతాను సైజ్ పెంచడం కోసం. సెట్ లైన్ 200, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ STUD స్టూడెంట్ టేబుల్. ఓకే సరే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి డ్రాప్ వాడుతున్నాను. డ్రాప్ వాడితే ఏమవుతుందంటే ఆ టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. చూడండి డ్రాప్. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డ్రాప్ గురించి చెప్తున్నాను. సో డ్రాప్ అనే కమాండ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ డ్రాప్ అనే కమాండ్ ఏ విధంగా వాడతాను చూడండి. డ్రాప్ కమాండ్ వాడితే ఆ టేబుల్ని
ఖచ్చితంగా టేబుల్ అనే ఆబ్జెక్ట్ రిమూవ్ అయిపోతుంది డేటాబేస్లో నుంచి. డ్రాప్ టేబుల్ నేమ్ వచ్చి STUD అంటే స్టూడెంట్. ఇప్పుడు ఎంటర్ చేసినట్లయితే ఆ టేబుల్ యొక్క ఆబ్జెక్ట్ అనేది డేటాబేస్లో ఉండదు, రిమూవ్ అయిపోతుంది పర్మనెంట్గా. చూడండి, టేబుల్ డ్రాప్డ్ అంటే టేబుల్ అనేది డ్రాప్ అయిపోయింది. మన డిస్క్రిప్షన్ చూసినట్లయితే ఆ టేబుల్ ఉంటుందో లేదో చెక్ చేసుకోండి. అప్పుడేమొస్తుంటే ఈ యొక్క టేబుల్ అనే ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యలేదు అని చూపిస్తుంది మెసేజ్. చూడండి, ఆబ్జెక్ట్ స్టూడెంట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకని? ఈ డ్రాప్ కమాండ్ వాడితే ఆ టేబుల్ అనేది పర్మనెంట్గా డేటాబేస్లోంచి డిలీట్ అయిపోతుంది. సో కాబట్టి డ్రాప్ కమాండ్ ఎందుకు వాడతారంటే డ్రాప్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డ్రాప్ ఆర్ టు రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్. అది డేటాబేస్ నుంచి ఈ టేబుల్ని ఖచ్చితంగా రిమూవ్ చేస్తుంది. సో డ్రాప్ కమాండ్ ఎందుకంటే టు రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ ద డేటాబేస్ నుంచి ఆ టేబుల్ రిమూవ్ చేయడం కోసమే ఈ యొక్క డ్రాప్ అనే కమాండ్ వాడుతున్నాము. ఇప్పుడు అదేవిధంగా చెప్పాను మీకు ఇందాక, డ్రాప్ అయిపోయింది. మరి ట్రంకేట్ ఎందుకు వాడాలి, డిలీట్ ఎందుకు వాడాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎలా చేస్తానో చూడండి. ఈ ట్రంకేట్కి ఈ డిలీట్కి డిఫరెన్స్ ఏదో చూపిస్తాను మీకు. సో ఐ హ్యావ్ టు టేక్ ద న్యూ ప్రాంప్ట్. ఓకే, చూడండి, ఇప్పుడు చూడండి. సో కొత్త టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. సిఆర్ఈ స్టూడెంట్ టేబుల్ని డిలీట్ చేశాను కాబట్టి నేను ఒక న్యూ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టేబుల్, ఇదే కమాండ్ డేటా డెఫినేషన్లోని కమాండ్. క్రియేట్ టేబుల్ లైబ్రరీ టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో ఏం కావాలనుకుంటున్నా అంటే ఐడి, తర్వాత బుక్స్ నేమ్ వచ్చి క్యారెక్టర్ 10 అని రాసుకున్నాను. తర్వాత డేట్ వచ్చి డేట్ ఆఫ్ టేకెన్ బుక్స్ తీసుకున్న డేట్, అదొకచ్చి డేట్ టైప్ రాస్తున్నాను. సో టేబుల్ అనేది క్రియేట్ అయింది. అంటే ఈ టేబుల్ క్రియేట్ అయింది, లైబ్రరీ టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టేబుల్లో నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్ కమాండ్ వాడుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ ఇంటూ లైబ్రరీ లైబ్రరీ వాల్యూస్ ఐడి వచ్చింది. సో నెంబర్ కాబట్టి 1 ఇస్తున్నాను. అలానే తర్వాత ఏం వాడుతున్నాను, నేమ్ బుక్స్ నేమ్ వచ్చేసరికి సంథింగ్ సి లాంగ్వేజ్ అనుకుందా, సి ప్రోగ్రామ్ బుక్ రాసా. నెక్స్ట్ క్యారెక్టర్ కాబట్టి పైన రాసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా అయింది. సో డేట్ ఆఫ్ టేకెన్, ఆ బుక్ ఎప్పుడు తీసుకున్నారంటే 10 జూలై 2015 ఆ బుక్ తీసుకున్నారు అని చెప్పి మనం డేట్ ఇచ్చాను. ఈ విధంగా ఏంటంటే సో ఒక రో ఇస్ క్రియేటెడ్, ఒక రో అనేది క్రియేట్ అయింది. అంటే ఏంది, సో ఒక రికార్డ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. చూడండి, స్టూడెంట్ వీడేం తీసుకున్నాడు అంటే జావా అనే బుక్ తీసుకున్నాడు. వీడెప్పుడు తీసుకున్నాడు అంటే సేమ్ డేటే తీసుకుందాం అనుకున్నాం. సో నెక్స్ట్ 1 రో ఇస్ క్రియేటెడ్. నెక్స్ట్ ఇన్ ద రికార్డ్ ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. స్టూడెంట్ 3 వచ్చాడు. సో వాడు వచ్చి ఏ బుక్స్కి జావా, ఇతను ఏం తీసుకున్నాడంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ తీసుకున్నాడు. ఇతను C++ బుక్ తీసుకున్నాడు అనుకుందాం. సో 1 రో ఇస్ క్రియేటెడ్, అది సేమ్ డేట్. నెక్స్ట్ ఇంకొక రికార్డ్, 1 మోర్ రికార్డ్, లాస్ట్ వన్. ఇతను ఏం చేసుకున్నాడంటే నెక్స్ట్ ఇతను వచ్చేసరికి యూనిక్స్ తీసుకున్నాడు. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. ఆ బుక్ తీసుకున్నాడు. డేట్ వచ్చి సేమ్. సో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ అయ్యాయి, మొత్తం 4 రికార్డ్స్ అనేవి ఈ టేబుల్లో స్టోర్ అయిపోయాయి. కావాలని చెక్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ టేబుల్, లైబ్రరీ LIBRARY. సో చూడండి మనకి ఏమొచ్చింది, సో ఐడి వచ్చింది, బ్రాంచ్ నేమ్ వచ్చింది, అది బుక్స్ నేమ్ వచ్చింది, సో డాట్స్ వచ్చాయి, డేట్ ఆఫ్ టేకెన్. సో ఈ విధంగా రికార్డ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి.
ఈ విధంగా బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నాను అంటే మీకు చాలా సింపుల్గా చూపిస్తాను. ఇక్కడ ఈ టేబుల్ ఉంది, లైబ్రరీ టేబుల్ తీసుకున్నట్టయితే ఆ లైబ్రరీ టేబుల్లో 4 రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళు తీసుకున్న బుక్స్ ఉన్నాయి, డేట్ ఆఫ్ జాయిన్, డేట్ ఆఫ్ టేకెన్స్, ఎప్పుడైతే ఆ బుక్స్ తీసుకున్నారో ఆ డేట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఈ 4 రికార్డ్స్ స్టోర్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ కమాండ్ రాస్తున్నాను. చూడండి, డిలీట్ చేయాలనుకుంటున్నాను, డిలీట్ చేస్తున్నాను. చూడండి, డిలీట్ అంటే మీకు ఇక్కడ చూపించాలనుకుంటుంది నేను ఏంటనుకుంటున్నాను అంటే, సో ట్రంకేట్కి డిలీట్కి డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను. ట్రంకేట్కి డిలీట్కి డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి, సింపుల్గా కమిట్ అనే ఒక చిన్న కమాండ్ వాడుతున్నాను. అది ఎందుకని మీకు చూపిస్తాను. కమిట్ అనే చిన్న కమాండ్ వాడాను. అది ఎందుకు వాడానో మీకు నెక్స్ట్ స్టెప్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కమిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటా అంటే నాకు ఈ రికార్డ్స్ అనేవి డిలీట్ అవ్వాలి. ఏంది, సో ఈ లైబ్రరీ టేబుల్లో ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ కూడా నాకు డిలీట్ అవ్వాలి. డిలీట్ కావాలంటే మనం వాడాల్సిన కమాండ్ ఏంది ఆల్రెడీ తెలుసు. మనం డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్లో కమాండ్ ఏంది, డిలీట్ కమాండ్ వాడుతున్నాం. డిలీట్ కమాండ్ ఉపయోగించుకొని డిలీట్ కమాండ్ ఈజ్ యూజ్ టు డిలీట్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. అంటే టేబుల్ ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేయడానికి డిలీట్ కమాండ్ వాడుతున్నాము. ఈ డిలీట్ కమాండ్ వాడితే టేబుల్ ఉన్న అన్ని రికార్డ్స్ని డిలీట్ చేయొచ్చు, లేదా టేబుల్లో ఉన్నటువంటి పర్టికులర్ రికార్డ్ని డిలీట్ చేయొచ్చు. క్లియర్ అది. సో ఇప్పుడు చూడండి, డిలీట్ రాస్తాను. డిలీట్ టేబుల్ నేమ్, డిలీట్ వచ్చి నేను చేస్తున్నా టేబుల్ నేమ్ వచ్చి డిలీట్ ఏంది, డిలీట్ లైబ్రరీ, LIBRARY. ఇప్పుడు ఏం చేస్తున్నాను, డిలీట్ లైబ్రరీ అంటే ఈ టేబుల్లో ఉన్నటువంటి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో మొత్తం టేబుల్ ఉన్న రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. టేబుల్ డిలీట్ కానీ డిలీట్ కమాండ్ రాస్తే టేబుల్ డిలీట్ అవ్వదు. టేబుల్ ఉన్నటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. చూడండి, యాక్చువల్లీ రాంగ్ చేసినట్టున్నాను, డిలీట్ కమాండ్ తప్పు రాశాను. డిలీట్ DELET డిలీట్. చూడండి, డిలీట్ లైబ్రరీ రాస్తే 4 rows డిలీటెడ్. అంటే ఈ లైబ్రరీ టేబుల్లో రికార్డ్స్ అనేవి మొత్తం కూడా డిలీట్ అయిపోయాయి. కావాలంటే చెక్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LIBRARY లైబ్రరీ. చూడండి, నో రోస్ సెలెక్టెడ్. ఎందుకని చెప్పాను కదా, డిలీట్ కమాండ్ వాడితే ఏంది, డిలీట్ టేబుల్ నేమ్ ఇచ్చా అంటే ఆ టేబుల్ ఉన్న మొత్తం రికార్డ్స్ డిలీట్ అయిపోయాయి. అలా కాకుండా టేబుల్లో ఒక రికార్డే డిలీట్ చేయాలంటే డిలీట్ టేబుల్ నేమ్ వేర్ క్లాస్ వాడుకొని పర్టికులర్ రికార్డ్ అంటే పర్టికులర్ రికార్డ్ డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు అట్లా కాదు, మనం ఏం చేసాము, మొత్తం టేబుల్ని డిలీట్ చేసా. ఇప్పుడు టేబుల్ని డిలీట్ చేశాను, ఆ టేబుల్ డేటా మొత్తం రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. ఆ రికార్డ్ అయిన డేటా మనకు తిరిగి వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకని వస్తుంది అంటే, సో మనం వాటిని డిలీట్ కమాండ్ వాడుతున్నామంటే డిలీట్ అనేది టు డిలీట్ ద రికార్డ్స్ టెంపరరీ, రికార్డ్స్ని టెంపరీగా డిలీట్ చేస్తుంది. ఎలా డిలీట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు 4 rows మొత్తం ఆ టేబుల్ ఉన్న రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోయి ఆ డిలీట్ అయిన రికార్డ్స్ అన్నీ మళ్ళీ మనకి ఎలా రికవరీ అవుతాయి చూడండి. రోల్ బ్యాక్, చూడండి, రోల్ బ్యాక్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు రోల్ బ్యాక్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి మనకి రోల్ బ్యాక్ అంటే తిరిగి రికార్డ్స్ అన్నీ కూడా ఈ టేబుల్లో స్టోర్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ LIBRARY. చూడండి, మొత్తం రికార్డ్స్ వచ్చేసాయి. ఇదేంది మనకు డౌట్ రావచ్చు, ఇదేంది డిలీట్ కమాండ్ కొడితే రికార్డ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి కదా, మళ్ళీ ఎలా వచ్చాయి అంటే, సో ఈ రోల్ బ్యాక్ కమాండ్ వాడుకుంటే మనకు వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే మీకు ఇందా చెప్పాను, ఇక్కడ కమిట్ అనే ఒక కమాండ్ వాడాల్సి వచ్చిందండి. కమాండ్ వాడాల్సి వచ్చింది. ఈ కమిట్ అంటే ఏమిటంటే, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగిందంటే కమిట్ రాస్తే అది పర్మనెంట్గా రికార్డ్ అయిపోతాయి. సపోజ్ చూడండి, 4 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను కమిట్ అనే కమాండ్ వాడాను. కమిట్ అంటే పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది డేటాబేస్లో. ఈ రికార్డ్స్ ఈ టేబుల్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అయిపోతుంది. తర్వాత జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ అంటే తర్వాత జరిగేటువంటి SQL కమాండ్స్ ఏవైతే వాడుతున్నామో ఆ కమాండ్స్ అనేవి కూడా జరుగుతాయి. ఎప్పుడైతే మనం రోల్ బ్యాక్ అని కొట్టగానే ప్రీవియస్గా జరిగేటువంటి కమిట్ తర్వాత జరిగేటువంటి ఏ క్వరీ అంటే, సో ఇక్కడ రోల్ బ్యాక్ అని కొట్టిన తర్వాత సో కమిట్ తర్వాత ఏవైతే జరిగేటువంటి SQL కమాండ్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతాయి. అంటే టేబుల్ మీద జరిగేటువంటి SQL కమాండ్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయి ప్రీవియస్గా ఏ విధంగా డేటా ఉంటుందో
ఆ విధంగా ఆ టేబుల్లో డేటా స్టోర్ అయిపోతుంది. అందుకనే వాడతామండి. కమిట్ రోల్ బ్యాక్ డిఫరెన్స్ ఏంటంటే, కమిట్ అంటే పర్మనెంట్గా ఆ ట్రాన్సాక్షన్ స్టోర్ అయిపోతుంది. రోల్ బ్యాక్ అంటే ఏంటి అంటే టు టు రిస్టోర్ ద డేటా ఫ్రమ్ ద పర్టికులర్ టేబుల్. అంటే దట్ మీన్ కమిట్ తర్వాత ఏవైతే జరుగుతాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ, అంటే ఏవైతే ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోతాయి. సో అది కామెంట్, అదండి డిఫరెన్స్. డిలీట్కి అదేండి, డిలీట్ వాడి తర్వాత రోల్ బ్యాక్. డిలీట్ అంటే రికార్డ్స్ డిలీట్ చేసి మనం వాటిని తిరిగి సంపాదించుకోగలిగాం, ఆ రికార్డ్ రికవరీ చేసుకున్నాం. అదే ఒకవేళ మనము చూడండి ఇక్కడ ఏం చేసాము, కమిట్ కొట్టాను, కమిట్ ఉంది కాబట్టి ఓకే రైట్. ఇప్పుడు నేను ట్రంకేట్ అని రాస్తున్నాను. ట్రంకేట్ రాస్తే చూడండి జాగ్రత్తగా గమనించండి. డిలీట్ అంటే ఏంది, సో టెంపరీగా రికార్డ్స్ని డిలీట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆల్రెడీ ప్రీవియస్గా కమిట్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ రోల్ బ్యాక్ అని రాస్తే ఆ డేటా తిరిగి ఒక టేబుల్లో స్టోర్ అయింది. అదే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ట్రంకేట్ రాస్తే ఏమవుతుంది చూడండి. ట్రంకేట్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇది డిడిఎల్ స్టేట్మెంట్, కానీ ఇక్కడ డిడిఎల్లో రాసుకోమండి, దాన్ని డిఎంఎల్గా చెప్పుకోవచ్చు. ట్రంకేట్ అంటే టు డిలీట్ ద రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్ ఇన్ పర్మనెంట్లీ. ట్రంకేట్ వాడితే టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ అనేవి పర్మనెంట్గా డిలీట్ అయిపోతాయి. మళ్ళీ రోల్ బ్యాక్ రాసినా కూడా మనకు ఆ రికార్డ్స్ అనేవి రావు. చూడండి ట్రంకేట్, TRUNCATE, ట్రంకేట్ టేబుల్ నేమ్, ట్రంకేట్ టేబుల్ నేమ్ లైబ్రరీ, LIBRARY. ఇప్పుడు చూడండి ఈ ట్రంకేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే అదే చెప్పింది. డిలీట్కి ట్రంకేట్కి డిఫరెన్స్, డ్రాప్కి అనేది తెలుసుకోండి. డ్రాప్ అంటే ఆ టేబుల్ అనేది డేటాబేస్లో ఉండదు. డిలీట్ అంటే ఆ టేబుల్ ఉన్నటువంటి రికార్డ్స్ని డిలీట్ చేస్తున్నాము. ఇలా డిలీట్ అయిన రికార్డ్స్ పర్మనెంట్ టెంపరీగా డిలీట్ అవుతాయి, వాటిని తిరిగి మనము రీస్టోర్ చేసుకోవచ్చు. అదే ట్రంకేట్ వాడితే ఆ టేబుల్ ఉన్నటువంటి రికార్డ్స్ అని పర్మనెంట్గా డిలీట్ అవుతాయి, వాటిని తిరిగి మనం రోల్ బ్యాక్ చేసుకోలేము. ఇప్పుడు చూడండి ట్రంకేట్ చేస్తాను. ట్రంకేట్ చేయగానే టేబుల్ ట్రంకేట్ అయిపోయింది. అంటే ఆ టేబుల్ ఉన్న రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోయి, పర్మనెంట్గా డిలీట్ అయిపోయి, వాటిని తిరిగి మనం పొందలేము. కావాలంటే చూడండి రోల్ బ్యాక్, చూడండి రోల్ బ్యాక్ కంప్లీట్, సెలెక్ట్ కమాండ్ రాస్తాను. చూడండి నో రోస్ సెలెక్టెడ్. ఎందుకని, డిఫరెన్స్ అదే అండి. ట్రంకేట్ అంటే టేబుల్ ఉన్న రికార్డ్స్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది, వాటిని తిరిగి మనము రికవరీ చేసుకోలేము. అదే డిలీట్ అంటే టేబుల్ ఉన్న రికార్డ్స్ని టెంపరీగా డిలీట్ చేస్తుంది, వాటిని తిరిగి మనము రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఈ కమిట్ ద్వారా మనం తిరిగి రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. డిఫరెన్స్ అంటే అది. డ్రాప్ అంటే ఇంకా టేబుల్ పర్మనెంట్గా డిలీట్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి టేబుల్ డిలీట్, ట్రంకేట్ వాడడం వల్ల టేబుల్ డిలీట్ అవ్వాల, టేబుల్ రికార్డ్స్ మొత్తం డిలీట్ అయిపోయాయి. సో అది డిఫరెన్స్ అండి. కావాలంటే చూడండి టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది మనకి. దిస్ టేబుల్ లైబ్రరీ, LIBRARY. చూడండి ఐడి, డేట్, నేమ్ ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అదండి ఈరోజు లెసన్లో మనం తెలుసుకున్న కమాండ్స్ చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుని ఉంటారు. చూడండి ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాము అంటే, సో ఆల్టర్ గురించి డిస్కస్ చేసాము, డ్రాప్ గురించి డిస్కస్ చేసాము, ట్రంకేట్ గురించి డిస్కస్ చేసాం, రీనేమ్ గురించి డిస్కస్ చేసాం, ఇన్సర్ట్ గురించి డిస్కస్ చేసాం, అప్డేట్ గురించి డిస్కస్ చేసాం, డిలీట్ గురించి డిస్కస్ చేసాం, అండ్ డేటా రిట్రీవల్ గురించి తీసుకుంటాం. చూడండి ఈ విధంగా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మెనిపులేషన్ లాంగ్వేజ్ అండ్ డేటా రిట్రీవల్ లాంగ్వేజ్, ఈ 3 కమాండ్స్ గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకొని ఉండాలండి. అందుకే నేను ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా డిఫరెన్స్ చేసుకుంటూ చెప్పాను. క్రియేట్ అంటే చెప్పాను, క్రియేట్ అనేది ఎందుకు వాడతామంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా డెఫినేషన్ టేబుల్ డెఫినేషన్స్, ఆబ్జెక్ట్ డెఫినేషన్స్ కోసం ఇది వాడుతుంటాం. క్రియేట్ అంటాం. క్రియేట్ అంటే ఏంది, టేబుల్స్ని ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ కమాండ్ వాడుకుంటాము. సో అవి టేబుల్స్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఇండెక్స్ కావచ్చు, క్లస్టర్స్ కావచ్చు. అదేవిధంగా ఆల్టర్ కమాండ్ అంటే ఎందుకు వాడతాం, టు ఆల్టరింగ్ ద టేబుల్. టు ఆల్టర్ కమాండ్ ఎందుకు వాడతామంటే టు ఆల్టరింగ్ ద టేబుల్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్లో ఆల్టర్ చేయడానికి వాడతాం. అంటే కొత్తగా ఏమైనా కాలమ్స్ని, ఎగ్జిస్టింగ్ అయిన టేబుల్లో ఏమైనా కొత్తగా కాలమ్స్ని యాడ్ చేయాలన్నా, లేదా రిమూవ్ చేయాలన్నా, లేదా వాటి యొక్క ప్రిసిషన్స్ మోడిఫై చేయాలన్నా, లేదా రీనేమ్స్ చేయాలన్నా కూడా మనం దీన్ని వాడుకుంటాము. అదేవిధంగా డ్రాప్ అనేది ఏంటి అంటే, సో టేబుల్ని కంప్లీట్గా పర్మనెంట్గా డ్రాప్ చేయాలి. ఆ టేబుల్ని పర్మనెంట్ అంటే టేబుల్ అనే కమాండ్, ఈ డ్రాప్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయితే ఆ టేబుల్ అనే ఆబ్జెక్ట్ అనేది మనకు ఈ డేటాబేస్లో ఉండదు, అందుకు వాడతాం డ్రాప్ అనేది. సో ట్రంకేట్ అంటే ఇప్పుడే చెప్పానండి. ట్రంకేట్ అనేది యాక్చువల్గా అయితే టేబుల్కి సంబంధించింది, డెఫినేషన్ సంబంధించింది కాదు. ఈ టేబుల్లో ఉన్న రికార్డ్స్ని పర్మనెంట్గా డిలీట్ చేయడానికి ట్రంకేట్ వాడుకుంటామండి. సో ట్రంకేట్ ఎందుకు వాడతారంటే
టేబుల్ ఉన్నటువంటి ఆ రికార్డ్స్ని పర్మనెంట్గా డిలీట్ చేయడం కోసమే ఈ ట్రంకెట్ వాడతాము. ఈ ట్రంకెట్ వాడడం వల్ల టేబుల్ ఉన్న రికార్డ్స్ డిలీట్ అవుతాయి, కానీ టేబుల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. టేబుల్ ఉన్నటువంటి రికార్డ్స్ పర్మనెంట్గా డిలీట్ అవుతాయి, అంతేగాని ఈ టేబుల్ అనేది డేటాబేస్లో నుంచి పర్మనెంట్గా డిలీట్ అవ్వదు. అదే డ్రాప్ అయితే ఖచ్చితంగా డేటాబేస్లో నుంచి ఆ టేబుల్ అనేది డిలీట్ అవుతుంది. అదే ట్రంకెట్ వాడినంటే ఇది డేటాబేస్లో టేబుల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అవ్వదు, టేబుల్ డిలీట్ అవ్వదు, టేబుల్ ఉన్నటువంటి డేటా డిలీట్ అవుతుంది. నెక్స్ట్ రీనేమ్ చూసామండి. రీనేమ్ అని చెప్పి కమాండ్. రీనేమ్ అంటే టేబుల్ యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క నేమ్స్ని రీనేమ్ చేయాలనుకున్నట్లయితే మనం ఈ రీనేమ్ కమాండ్ వాడుకుంటాము. రీనేమ్ కమాండ్ తెలుసు. రీనేమ్, తర్వాత రీనేమ్, ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్. ఈ విధంగా ఇచ్చామంటే అది టేబుల్ కావచ్చు, లేదా క్లస్టర్ కావచ్చు, వ్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటి యొక్క రీనేమ్ అనేది క్రియేట్ అవుతుంది. రీనేమ్ అంటే టు రీనేమ్ ద ఓల్డ్ నేమ్, టు రీనేమ్ ద న్యూ నేమ్ ఫర్ ఓల్డ్ టేబుల్. ఓల్డ్ టేబుల్స్కి